హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతు తెలుగు JEE ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు JEE ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, సో మనం ఇప్పుడు కొద్దిగా లైటింగ్ పెంచుదాం. లైటింగ్ తక్కువైంది అనుకుంటాను. రైట్, ఇందాక క్లాస్లో కొద్దిగా లైటింగ్ తగ్గించాను, సో అదే కంటిన్యూ అవుతుంది. నో ప్రాబ్లం. నౌ ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? విరాట్, మౌనిక, అశోక్, నితిన్, హఫీజ్, రాచకొండ, ప్రణతి, స్కిల్డ్, హేమల్, జోష్న, గుడ్ ఈవినింగ్ అమ్మ, ప్రతి ఒక్కరు కూడాను. రైట్, ఈరోజు మనం సర్కిల్స్లో సెకండ్ పార్ట్ చేయబోతున్నాం. దీంట్లో కాన్సెప్ట్తో పాటుగా PYQs కూడా ఈరోజు తీసుకొని వచ్చేసాను. సో PYQs కూడా మనం డిస్కస్ చేద్దాం. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ సెషన్ ఉంది. ఎప్పుడు సార్ అంటే 8:15కి ఒక ఇంపార్టెంట్ సెషన్ ఉంది. 8:15కి ఏంటంటే నేను డైరెక్ట్గా లైవ్లోకి రాబోతున్నాను. మీ అందరితోటి కూడా ఏ క్లాస్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడబోతున్నాను. వీడియో కాల్ అండ్ వాయిస్ కాల్ ఆల్సో. ఈ రెండు కూడా ఎట్లా చేయాలి సార్ ఏంది అనేది మీకు ఒకసారి 8:15కి జస్ట్ ఒకసారి లైవ్లోకి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రావాలనేది. అండ్ ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే మాత్రం కింద లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ కేవలం ఆ ఛానల్లో జాయిన్ అయిన పిల్లలకి మాత్రమే వస్తుంది. దీన్ని ఫార్వర్డ్ చేయడం అనేది ఉండదు లింక్. ఎందుకంటే మనం లైవ్లోకి వెళ్ళినప్పుడే ఆ ఛానల్లో ఆ లైవ్ పాపప్ లాగా కనపడుతూ ఉంటుంది. పాపప్ కనపడుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో అది చెప్తాను మీకు 8:15కి. బట్ ఎవరైతే ఇప్పటిదాకా జాయిన్ కావలేదు టెలిగ్రామ్లో, ఇప్పుడు జాయిన్ అవ్వండి. లేకపోతే మాత్రం వేరే ఛానల్లో ఏదైతే పాత ఛానల్ ఉందో అందులో ఈ ఫెసిలిటీ లేదు. ఓకే రైట్, సో ఆస్క్ మీ ఎనీథింగ్ టైప్లో మనం ఇప్పటి నుంచి సెషన్స్ డైరెక్ట్గా లైవ్లో పెట్టబోతున్నాము. సో మీరు ఆస్క్ మీ ఎనీథింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మెసేజెస్ చేస్తున్నారు, దానికంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి తెలుసుకుంటే బాగుంటుంది. కొంతమంది మెసేజెస్లో ఎక్స్ప్రెస్ చేసినంత నాకు అర్థం కాదు. సో ఒకవేళ ఫోన్లో అయితే మనకి ఈజీగా అర్థమయ్యేది కాబట్టి ఆ ఫెసిలిటీ తోటి కూడా మీ ముందరికి రాబోతున్నాను. దున్ని పడేద్దాం. ఓకేనా? 8:30కి రెడీగా ఉండండి. 8:15కి యూట్యూబ్లో వస్తా, 8:30కి టెలిగ్రామ్లోకి వస్తా. సో 8:15కి అసలు ఎట్లా పోవాలి ఏంది అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సమీర్ సార్ 100% సిలబస్ కంప్లీట్ చేస్తారమ్మా, ఎందుకంటే 1 షాట్స్ పెట్టుకుంటా పోతున్నాం కాబట్టి పక్కాగా సిలబస్ కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం సర్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. సార్ ఏంది సార్ మరి మిగిలిపోయిందంటే, బాబు నిన్న మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో కొద్దిగా పార్ట్, రాడికల్ యాక్సెస్లో కొద్దిగా పార్ట్ మిగిలిపోయింది. దీని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, రెండు సాల్వ్ చేద్దాం. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ సార్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంత ఇంపార్టెంట్ సార్ అంటే బాబు కొద్దిగా మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ మీకు తెలిసిందే, కొన్ని సంవత్సరాలుగా కొద్దిగా టఫ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు పడతాయి. ఇది బాగా అర్థమైతే క్వశ్చన్ ఈజీయే. సో తర్వాత రాడికల్ యాక్సెస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. బట్ అది చిన్న టాపికే, అది ఒక 10 నిమిషాలు పావు గంటలు అయిపోద్ది, ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత PYQలోకి వెళ్ళిపోదాం. అయితే నేను ఎప్పుడైనా సరే 2018 కానీ 18 నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదులే, కానీ 2019కి సంబంధించిన క్వశ్చన్ ఎందుకు చెప్తున్నానంటే, బాబు ఈసారి మీకు ఎగ్జామ్ పేపర్లో మ్యాథ్స్ మాత్రం 2018, 17, 19, 17, 18, 19 మోడల్లో ఎట్లయితే క్వశ్చన్ పేపర్ వచ్చిందో సేమ్ అదే మోడల్లో రాబోతుంది. సో ఈ సంవత్సరం మాత్రం 2021, 22లో ఎలా అయితే టఫ్గా మ్యాథ్స్ పేపర్ వచ్చి ఫిజిక్స్ డెడ్ ఈజీ అట్లా ఇచ్చాడో ఇప్పుడు అట్లా ఇవ్వడు. 2023లో కూడా అట్లా ఇచ్చాడు, ఫిజిక్స్ డెడ్ ఈజీ ఇచ్చాడు. అట్లా ఈ సంవత్సరం ఉండదు. ఈ ఇయర్ నాకు తెలిసి ఇంతకుముందు 17, 18, 19లో ఎలా అయితే ఉండబోతుందో అలానే ఈ ఇయర్ కూడా ఉండబోతుంది. మ్యాక్సిమం నేను అనుకునేది కిరణ్ సార్ అనుకునేది నిజంగా అవుతుందా లేదా అనేది నా అంచనా మాత్రమే. సో నేను అనుకుంది ఏంటంటే మ్యాథ్స్ ఈజీగా వస్తుంది, కెమిస్ట్రీ మోడరేట్గా వస్తుంది, ఫిజిక్స్ టఫ్గా రాబోతుంది. టఫ్గా అంటే సార్ బీభత్సమైన టఫ్ అంటే కాదు పిల్లలు. మీరు ఇక్కడ మన వేదాంతు తెలుగు JEE ఛానల్లో మీరు సమీర్ సార్ దగ్గర క్లాసెస్ ఏవైతే నేర్చుకుంటున్నారో కొద్దిగా టఫ్గా ఉన్నా కానీ మీరు అదే విధంగా అక్కడే కూర్చొని క్లాసెస్ వింటున్నారో ఆ విధంగానే ఒకవేళ వింటూ వెళ్తే మాత్రం ఆ క్వశ్చన్ పేపర్ మీకు జస్ట్ కేవలం ఒక మోడరేట్ పేపర్ అవుద్ది. లేదు సార్ మేము వినట్లేదు సార్ రెగ్యులర్గా క్లాసెస్, మేము అక్కడో ఇక్కడో ఒక్కోసారి వింటున్నాం ఒకసారి వినట్లేదు, ఇట్లా ఉంటే మాత్రం ఫిజిక్స్ పేపర్ మీకు హార్డ్ అవుతుంది. సో ఏదైనా సరే కన్సిస్టెన్సీ ఉండాలి, కంపల్సరీగా ఫస్ట్ కానించే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయాలి. అయితేనే మనకి నేను ఇప్పుడు చెప్పిన ఆర్డర్లో ఫిజిక్స్ పేపర్ కూడా మీకు మోడరేట్ అవుతుంది. బట్ నేను అనుకున్న అంచనా ఏంటంటే మ్యాథ్స్ ఈజీగా వస్తుంది, కెమిస్ట్రీ కొద్దిగా మోడరేట్ వచ్చి ఫిజిక్స్ టఫ్గా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఎవరైతే పిల్లలు ఇక్కడ తెలుగు JEE ఛానల్లో వింటున్నారో మీకు కూడా ఫిజిక్స్ సమీర్ సార్ చెప్పేది నేను వింటున్నాను, నేను కూడా ఫిజిక్స్ నేర్చుకుంటున్నా, నాకే అర్థమవుతుంది.
నేను ఒకవేళ ఫిజిక్స్ క్వశ్చన్ చేయమన్నా కానీ చేసే రేంజ్లోకి మారిపోతున్నా. సో కాబట్టి మీరు కంపల్సరీగా ఆ క్లాసెస్ వింటే మీరు కూడా ఫిజిక్స్లో ఒక మంచి స్థాయిలోకి వస్తారు. ఆ టఫ్ పేపర్ ఏదైతే ఉందో మీకు మోడరేట్ పేపర్ అంటే జస్ట్ యావరేజ్ పేపర్ లాగానే కనపడుతుంది. అలా కనపడాలంటే కొద్దిగా వర్కౌట్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఏదైనా సరే చేయాల్సి. ఓకేనా? రైట్ సార్. ఇప్పుడు ఈ నిన్న మనం చెప్పిన దాంట్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే మోర్ దాన్ వన్ సర్కిల్ ఒకటి కాకుండా 2 సర్కిల్ కానీ 3 సర్కిల్స్ కానీ ఇచ్చినప్పుడు ఏంటంటే 2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఏమో మనము సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్కి మాదిరిగా ఇక్కడ ఏం మాట్లాడుకుంటామంటే బాబు వీటికి ఏమైనా డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఉన్నాయా, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లా మాట్లాడుకుందాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఒకసారి బాబు. ఒకవేళ మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఒకటేమో S1 = 0, ఇంకోటేమో S2 = 0 అని చెప్పి 2 సర్కిల్స్ ఇచ్చాడు. సర్కిల్స్ ఇచ్చాడంటే మనకి సర్కిల్స్ గురించి ఏమేం తెలుస్తుంది బాబు? ఏమేం తెలుస్తుంది బాబు అంటే దాని యొక్క సెంటర్ తెలుస్తుంది సార్, అండ్ వాటి యొక్క రేడియస్ కూడా తెలుస్తుంది సార్. వీటి యొక్క రేడియస్ తెలుస్తుంది సార్. రేడియస్ R1 సార్, రేడియస్ R2 సార్. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ సర్కిల్స్ ఎట్లా ఉన్నాయి బాబు అంటే 2 సర్కిల్ ఒకదానికొకటి ఎవే ఉన్నాయి. బోత్ ద సర్కిల్స్ ఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ సార్. ఒకవేళ సర్కిల్స్ ఎవేగా ఉంటే ఇక్కడ మీరు డయాగ్రామ్ డ్రా చేశారు కాబట్టి ఇది వేరే అది వేరే దూరంగా ఉన్నాయని నాకు తెలుస్తుంది. బట్ నాకు సర్కిల్స్ డయాగ్రామ్ వేసి ఇవ్వడు కదా క్వశ్చన్ పేపర్లో ఎట్లా ఉంటాయి? 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఉంటాయి. S1 ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది, S2 అనేది ఇంకో సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది. అంటే 2 సర్కిల్ ఈక్వేషన్స్ చూసి నేను ఈ 2 సర్కిల్స్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఉన్నాయని ఎట్లా చెప్పాలి సార్ అంటే బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద సెంటర్స్. ఇచ్చిన వాటిలో నుంచి సెంటర్స్ కనుక్కో. C1 C2 సెంటర్స్ కనుక్కొని ఆ సెంటర్స్ కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కో. సో ఇక్కడ నేను C1 సెంటర్ని C2 సెంటర్ని కనుక్కొని వాటికి రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కున్నా. ఇది మొత్తం కలిపితే డిస్టెన్స్, సెంటర్స్ కి మధ్యలో డిస్టెన్స్. దాని తర్వాత ఫస్ట్ సర్కిల్ కి రేడియస్ R1 కనుకో, సెకండ్ రేడియస్ R2 కనుకో. ఈ రెండింటిని యాడ్ చెయ్యి. యాడ్ చేస్తే ఏమైంది సార్ అంటే బాబు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది R1 బాబు, ఇది R1, ఇంతవరకు ఇది R1 బాబు. ఇదేంది బాబు? ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది R2 బాబు. ఇది రేడియస్ 1, ఇది రేడియస్ 2. ఇప్పుడు రేడియస్ 1ని రేడియస్ 2ని యాడ్ చేస్తే నాకు ఒక వాల్యూ వచ్చింది. C1కి C2కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటే నాకు ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్లో ఏది గ్రేటెస్ట్, ఏది స్మాలర్ అంటే బాబు C1 C2 లెంత్ ఎక్కువ ఉంది కదా. R1ని R2ని యాడ్ చేసినంత మాత్రాన మొత్తం C1 C2 కవర్ అవుతుందా? కాదు. సో C1 C2లో R1 ఉంది, R2 ఉంది. ఈ రెండు కాకుండా ఎక్స్ట్రా ఇంకొక లెంత్ కూడా ఉంది. అంటే C1 C2 లెంత్ ఈస్ గ్రేటర్ దాన్ R1 + R2 లెంత్. C1 C2 length is greater than R1 plus R2. So ఎప్పుడైతే distance between the centers is greater than the sum of the radii of 2 circles అయిందో అప్పుడు ఆ 2 circles away from each other ఉంటాయి. Circles are away from each other. సరే సార్, సర్కిల్స్ away from each other ఉన్నాయి. ఉంటే ఏమైంది సార్? దాంతో నాకేం వచ్చింది సార్ అంటే బాబు ఇక్కడ మీకు చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఏమేమి అడుగుతారు సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిటికి కామన్ టాంజెంట్స్ ఏందో అడుగుతాడు. ఇగో ఇది ఒక డైరెక్ట్ కామన్ టాంజెంట్. టాంజెంట్ అంటే ఇది బాబు 2 సర్కిల్స్ ని టచ్ చేసుకుంటా వెళ్ళే లైన్. ఇగో ఇది కామన్ టాంజెంట్. ఇక్కడ ఒక కామన్ టాంజెంట్ ఉంటుందమ్మా, ఇది కూడా టచ్ చేసుకుంటా వెళ్ళే లైన్. అలానే ఇంకా వేరే టాంజెంట్స్ కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి సార్ అంటే చూపిస్తాను చూడండి బాబు. ఇగో ఇక్కడ ఒక కామన్ టాంజెంట్ ఉంటుంది, ఇట్లా మధ్యలో నుంచి వెళ్తా ఉంటుంది, రెండింటి మధ్యలో నుంచి. ఇది ఒక కామన్ టాంజెంట్, ఇక్కడ కూడా ఒక కామన్ టాంజెంట్ ఉంటుంది. దట్స్ ఇట్. సో ఇలా ఎల్లో కలర్ లో ఉన్న వాటినేమో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటారు. ఇలా మిడిల్లో మధ్యలో నుంచి పోయే వాటినేమో ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అని అంటారు. సార్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు సార్ అంటే ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఏమంటారంటే బాబు హౌ మెనీ కామన్ టాంజెంట్స్ ఆర్ దేర్ అని అంటే 4 అని రాయాలి. ఏది C1 C2 greater than R1 plus R2 అయితే there are 4 కామన్ టాంజెంట్స్ అని రాయాలి. అందులో 2 are డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అండ్ 2 are ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అని రాస్తారు. ఇంతవరకు ఓకే సార్. సార్ దీని తర్వాత ఏంది? ఇక్కడ చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఏమేంటి అంటే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ ఉంది కదా, ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇదేంది సార్ అంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు. దీని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు, దీన్ని ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాడు. ఈ పాయింట్స్ కనుక్కోమని కూడా అడగొచ్చు. ఫైండ్ ద ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఇస్ వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఇట్లా అడగొచ్చు. లేదా వాట్ ఆర్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ఆ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్ ఏంది అని అడగొచ్చు. అవి ఎట్లా చేయాలి సార్? లేదంటే ఇంకేం అడుగుతాడంటే బాబు ఇగో ఈ ఎల్లో కలర్ లో ఉంది కదా, ఈ లెంత్ ఇక్కడ టచ్ అవుతుంది ఈ సర్కిల్ ని, ఇదేమో ఇక్కడ టచ్ అవుతుంది. సో ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం
లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అని అంటాం. ఇదేందమ్మా లెంత్, దేని యొక్క లెంత్? డైరెక్ట్ కామన్ టాంజెంట్ యొక్క లెంత్. సో అడుగుతాడు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అని అంటాడు. లేదా ఇవి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్ కనుక్కోమని అంటారు. దీన్ని ఏమంటారు? లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఇట్లా టాంజెంట్స్ యొక్క లెంత్స్ కూడా అడగవచ్చు. సార్ టాంజెంట్ యొక్క లెంత్ అంటే మీరు ఏదో చెప్పారు సార్ అంటే √S11 అని చెప్పాను. బట్ అది ఇక్కడ కాదు. ఎప్పుడు సార్ అది అంటే పాయింట్ అవుట్ సైడ్ ఉండి పాయింట్ నుంచి సర్కిల్కి నేను టాంజెంట్ డ్రా చేస్తే దాని యొక్క లెంత్ ఏంది అంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఒకవేళ దీనికి టాంజెంట్ డ్రా చేస్తే ఇగో ఈ లెంత్ ఉందిగా, దీన్ని √S1 అని అంటారు, దీన్ని కాదు. సో ఇది వేరే ఫార్ములా, దీనికి వేరే ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములాస్ ఏంది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. చాలా జాగ్రత్తగా వినండి. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ C1 C2 అర్థమైంది సార్. R1 R2 అన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది R1 సార్, ఇది టాంజెంట్ కదా, ఇది R1 అయింది. దీని నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ ఇది R2 అయింది. ఇది కూడా పర్పెండిక్యులర్. ఓకే, సో దీని ఏమన్నాను? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, దీనేమో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని అనాలి. ఇగో ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దోస్ 2 points యాజ్ A and B, సో లెంత్ ఆఫ్ AB అనమాట, ఏ నుంచి బీకి ఉన్న లెంత్. ఒకవేళ ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇంటర్సెక్ట్ అయ్యేది, టచ్ అయ్యేది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది కూడా లెంత్. ఈ AB లెంత్ ఇక్కడ ఉన్న CD లెంత్ రెండు సేమే ఉంటాయి. దాని తర్వాత ఇగో ఈ టాంజెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంది కదా, ఇది ఇక్కడ సమ్ D దగ్గర టచ్ అవుతుంది, ఇది సమ్ E దగ్గర టచ్ అవుతుంది అనుకోండి ఇక్కడ. సో DE, ఈ DE లెంత్ ఏదైతే ఉందో దీన్ని మనం లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అని అంటారు. రైట్, 1 by 1 పాయింట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సర్కిల్స్ ఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఉన్నప్పుడు T డివైడ్స్, ఈ T అనే పాయింట్ నాకు కావాలి అని అంటే T డివైడ్స్ C1 and C2 in R1:R2 రేషియో. అంటే ఈ T అనేది ఇక్కడ C1ని Tని C2ని ఇట్లా జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుంటా పోతే అది D అనే పాయింట్ నుంచి పోతుంది. ఈ 4 points కూడా కొల్లీనియర్, ఒకటే లైన్ మీద ఉంటాయి. అంటే ఏమైంది సార్, ఈ T అనే పాయింట్ C1ని C2ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఇది మొత్తం లెంత్ R1 కాదు, కానీ ఇటు సైడ్ ఉన్నది R1. సో R1 ఇదంతా లెంత్ R2 కాదు, కానీ ఇటు సైడ్ ఉన్న రేషియో R2. సో ఈ T అనేది ఈ C1 C2 రెండు పాయింట్లని R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే నేను సెక్షన్ ఫార్ములా వాడి C1 C2 పాయింట్స్ కి సెక్షన్ ఫార్ములా వాడి M:N అని వాడి mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n అని రాస్తాం కదా, అట్లా రాసి T అనే పాయింట్ ని కనుక్కోవచ్చు. దీని ఏమంటారు సార్? T అనే పాయింట్ ని ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. సార్ D అనే పాయింట్ ఏమంటారు సార్? ఇది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? రైట్, దీని తర్వాత సో ఇక్కడ D అనే పాయింట్ ఎట్లా వస్తుంది సార్ అంటే D డివైడ్స్ C1 and C2 in R1:R2 ఎక్స్టర్నల్లీ, అంటే R1:-R2 రేషియో. సో నాకు D అనే పాయింట్ కావాలంటే C1 C2కి రేషియో R1:R2 పెట్టకూడదు, ఎందుకంటే C1 C2కు D అనేది అవుట్ సైడ్ లో ఉంది కాబట్టి ఇది R1:-R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇట్లా రాయాలి. రైట్ సార్, బాగానే ఉంది సార్. నాకు ఇప్పుడు లెంత్ AB కావాలి సార్. లెంత్ ఆఫ్ AB ఏమైంది సార్ అంటే AB ఈజ్ నథింగ్ బట్ √, ఈ C1 కి C2 కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోండి, C1 C2 డిస్టెన్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ R1-R2 హోల్ స్క్వేర్. ఇది లెంత్ ఆఫ్ AB. సార్ నాకు DE లెంత్ కావాలి సార్, D నుంచి E కి లెంత్ కావాలి సార్. బాబు లెంత్ ఆఫ్ DE ఈజ్ నథింగ్ బట్ √, C1 C2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ R1+R2 హోల్ స్క్వేర్. ఇవి లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఇది లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? ఐపీ గురించి పోల్ పెట్టారు కదా, చెప్తానమ్మా స్వప్న, డెఫినెట్ గా దానికి ఉంటుంది. అయితే పిల్లలు ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, కిరణ్ సార్ ఐపీ చెప్తాడట అంటే ఐపీ చెప్తే ఐఐటి వదిలేస్తాడా? దట్ ఈజ్ ఎక్స్ట్రా. ఐపీ చెప్తా ఉంటే నేను ఐఐటి వదిలేస్తాను, ఐఐటి చెప్పకుండా వదిలే. కొంతమంది కింద కమెంట్ చేశారు, సార్
ఫుల్ కాన్సన్ట్రేషన్ ఐఐటి మీదనే పెట్టండి సార్, మళ్ళీ ఐపీకి చెప్పకండి సార్ అంటే మీరు రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. నేను ఐపీ చెప్తానని ఎందుకు అంటున్నాను అని అంటే ఐఐటిని డిస్టర్బ్ చేద్దామని కాదు. ఇప్పుడు మనకి 6 నుంచి కాదు, నేను 5:30కే ఇవాళ 5:15కే మొదలు పెట్టాను. సో మనకి 5 కానీ 5:30 నుంచి కానీ మనకి పూర్తిగా ఐఐటీ నడుస్తూ ఉంటుంది. దీంట్లో కాంప్రమైజ్ ఏది లేదు. మీకు జనవరి 23వ తారీఖు వరకు ఇట్లనే జరుగుతుంది. జనవరి 23వ తారీఖు వరకు ఇట్లా జరుగుతూనే ఉంటుంది. మరి ఐపీ ఎప్పుడు చెప్తారు సార్ అంటే, బాబు ఐపీ ఎవరికైతే అవసరమో కావాలని అనుకుంటున్నాడో పిల్లగాడు, నేను ఫెయిల్ అవుతాను సార్ నాకు హెల్ప్ చేయండి సార్ అనే పిల్లగాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల కోసం నేను చెప్తా. ఎర్లీ మార్నింగ్ అన్న చెప్తా, లేదా మధ్యాహ్నం చెప్తా, లేదా ఒక రికార్డ్ తయారు చేసి రికార్డింగ్ అన్న పంపిస్తా, సంథింగ్. సో అట్లా చేస్తానని అంటున్నా. మేబీ 3 to 4:30 చెప్తాను, గంటన్నర అక్కడ చెప్తా. 3 to 4:30 లేదా 4 to 5:30 చెప్తా. అంతే తప్ప ఈ క్లాసెస్ నేను ఎట్లా డిస్టర్బ్ చేస్తా? ఇది మనకి మేజర్ కదా, దీన్ని డిస్టర్బ్ చేయడం అనేది ఉండదు. సార్ మరి అట్లా చెప్తే మీకు ఎనర్జీ లాస్ అయింది కదా, పూర్తి ఎనర్జీ ఇక్కడ పెట్టాలంటే బాబు నేను ఆ పని చేసినా ఇక్కడ ఎంతైతే ఎనర్జీ కావాలో అంతే ఎనర్జీ ఇస్తా తప్ప అక్కడ పని చేస్తాను కాబట్టి ఇక్కడ ఎనర్జీ తగ్గియడం అనేది కానీ క్వాలిటీ తగ్గియడం అనేది, నీ క్వాలిటీ తగ్గిద్దామన్నా రాదు. ఎందుకంటే నా చెప్పే విధానమే ఇట్లా అలవాటు అయిపోయింది. సో నేను చెప్పాలని అనుకున్నది మాత్రం పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పే వెళ్తాను తప్ప అక్కడ చెప్తున్నాను కదా అక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎనర్జీ చేయలేరంటే అట్లా ఏం ఉండదు. 100కి 100% మీకు చెప్పేది. అచ్చా, ఓకే ఓకే, సూపర్. జై స్ట్రగ్లర్, అర్థమైంది. తెలుసు, నాకు కూడా తెలుసు, గుర్తు చేసినందుకు థ్యాంక్స్. బట్ నో ప్రాబ్లం, నేనైతే మిస్ కాను, అయితే చూస్తూనే ఉంటుంది. ట్రైలర్ ఎప్పుడైనా ఉండేదే కదా. అదే ఓకే విరాట్, ఓకేనా అమ్మా విరాట్? రైట్, చేస్తాను. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కూడా చేసేది ఉంది. రైట్, ఇవి ఫార్ములాస్. సార్ నాకు ఈ డి పాయింట్ టీ పాయింట్ కావాలంటే చెప్పారు, ఈ లెన్స్ కూడా చెప్పారు సార్, బాగానే ఉంది. ఒకవేళ నన్ను ఈ ఈక్వేషన్స్ కనుక్కోమంటే ఏం చేయాలి సార్? ఫైండ్ అవుట్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఈక్వేషన్స్ కావాలి. ఇగో ఈ ఈక్వేషన్ కావాలి, ఈ ఈక్వేషన్ కావాలి. ఎట్లా చేయాలి సార్? ఒకవేళ నీకు ఈ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఈక్వేషన్స్ కావాలంటే మేబీ యూ కెన్ ఫైండ్ అవుట్ బై యూజింగ్ ద ఫార్ములా s1² = s × s11. అంటే ఈ సర్కిల్ని ఒకవేళ నువ్వు s = 0 అనుకున్నావు అనుకో, ఈ సర్కిల్ని s = 0 అనుకున్నావు అనుకో, సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ టాంజెంట్స్? s1² = s × s11. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇది, ఓకేనా? సో వేర్ దిస్ పాయింట్, ఈ పాయింట్ ఏంటంటే ఈ p అనే పాయింట్ x1 y1 అని అనుకోండి. మరి ఈ పాయింట్ ఎట్లా వస్తుంది సార్? బాబు ఈ పాయింట్ కనుక్కోవడానికి మీకు ఆల్రెడీ రేషియో చెప్పారు, సెక్షన్ ఫార్ములా వాడి మీరు ఈ పాయింట్ కనుక్కోండి. పాయింట్ వచ్చిన తర్వాత ఈ రెండు సర్కిళ్లలో ఒక సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు s1² = s × s11 రాయండి. సార్ నాకు ఇదొద్దు సార్, నాకు ఈ ట్రాన్స్ఫర్స్ కావాలి సార్ అంటే ఫస్ట్ టీ పాయింట్ కనుక్కో. టీ పాయింట్ కనుక్కొని ఇక్కడ నుంచి s1² = s × s11 రాయి. అప్పుడు ఈ పేర్ ఆఫ్ టాంజెంట్స్ వస్తాయి. సో టాంజెంట్ ఈక్వేషన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అవునా కాదా? ఓకే రైట్ సార్, ఇది ఫస్ట్ కండిషన్. సో ఎవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఉండాలంటే ఇది సాటిస్ఫై కావాలి. అప్పుడు మనకి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో అడిగే ఛాన్స్ ఉంది. దీని తర్వాత బాబు సెకండ్ది C1 C2 = R1 + R2 ఎప్పుడైతుంది సార్? ఇఫ్ టూ సర్కిల్స్ ఆర్ టచింగ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ, చాలా ఇంపార్టెంట్ అమ్మా, టచ్ ఈచ్ అదర్ బట్ ఎట్లా? ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి. చూడండి, అంటే ఈ సర్కిల్ రెండు బయట ఉన్నాయి, అవుట్ సైడ్ ఉండి దీనికి ఇది బయట ఉండి అవి రెండు టచ్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర ఒకవేళ టచ్ అయితే వాటిని ఏమంటారు బాబు అంటే వాటి యొక్క సెంటర్స్ C1 C2 వాటిని ఏమంటారంటే టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అని అంటారు. సో ఇక్కడ C1 కి C2 కి మధ్యలో నేను డిస్టెన్స్ కనుక్కుంటే, ఇక్కడ చూడండి C1 కి C2 కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటే ఆ డిస్టెన్స్ వాల్యూ అనేది ఇక్కడ R1 ఇది రేడియస్, ఇది R2 రేడియస్. R1 ని R2 ని యాడ్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో, ఎంతైతే డిస్టెన్స్ వస్తుందో అది C1 C2 కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుందా లేదా? అవుతుంది. అంటే C1 C2 డిస్టెన్స్ అనేది R1 + R2 కి ఈక్వల్ అవుతుందా లేదా? అవుతుంది. దట్స్ ఇట్. సార్ ఎక్స్టర్నల్ లేదు ఎక్స్టర్నల్ అంటున్నారు, ఇంటర్నల్ కూడా ఉంటుందా అంటే ఉంటుందమ్మా. సో మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కొక్కసారి టచ్ ఈచ్ అదర్ అని వదిలిపెడతాడు, ఇంటర్నల్లియా ఎక్స్టర్నల్లియా అని చెప్పనున్నప్పుడు ఆ రెండు కండిషన్స్ కూడా తీసుకోవాలి. అదేందో చెప్తాను మీకు. ఓకే రైట్. ఇప్పుడు ఇగో ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్నే మనం టీ పాయింట్ అంటాం. ఈ టీ పాయింట్ అనేది C1 C2ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? కనపడుతూనే ఉందిగా, R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక డి పాయింట్ ఉంటుంది, ఈ డి పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఎక్స్టర్నల్ గా R1:-R2 అంటే R1:-R2 అనొచ్చు, లేదా ఎక్స్టర్నల్లీ
R1:R2 అని కూడా అనొచ్చు. సో డి పాయింట్ కనుక్కోవచ్చు, మనం టీ పాయింట్ కనుక్కోవచ్చు. డి పాయింట్ వస్తే ఒక సర్కిల్ S=0 అనుకోండి, ఈ పేర్ ఆఫ్ టాంజెంట్స్ కి ఏం రాస్తారు? S1² = S × S11 అని రాస్తారు. సార్ లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఏంటి సార్? ఇందాక నేను చెప్పిన ఫార్ములానే, ఇందాక నేను ఏదైతే ఫార్ములా రాశానో అదే ఫార్ములా ఇవన్నీ కూడా సేమ్ దీనికి కూడా వర్తిస్తాయి. బట్ ఈ దీనికి సంబంధం ఏంటి సార్ అంటే ఇక్కడ కామన్ టాంజెంట్స్ వచ్చేసి 4 వచ్చాయి, బట్ ఇక్కడ కామన్ టాంజెంట్స్ ఎన్ని వస్తాయమ్మా? 3 మాత్రమే వస్తాయి. 1 డూ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ఓన్లీ 1 ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. సార్ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ కి ఏమైనా డైరెక్ట్ ఫార్ములా ఉందా అంటే ఉందమ్మా. ఒకవేళ ఈ సర్కిల్ S అయింది, ఇది S'=0 అయితే S - S'=0 ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. దీన్ని కామన్ టాంజెంట్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఏ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. S - S'=0. బట్ S and S' must be, S and S' must be in జనరల్ ఫామ్. జనరల్ ఫామ్ లో ఉండాలి. సార్ జనరల్ ఫామ్ అంటే ఏంది సార్? బాబు S = x² + y² + 2gx + 2fy + c = 0 ఇట్లానే ఉండాలి. అంటే ఇట్లా లేకుండా కూడా ఉంటాయా సార్ అంటే బాబు ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు నిన్న. x² + y² కి x² కి కోషెంట్ 1, y² కి కోషెంట్ 1. సో ఈ కోషెంట్స్ 1 అని ఉంటేనే దాన్ని జనరల్ సర్కిల్ అంటారు. అలా ఉంటేనే ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే లైన్ ని మనం ఏమంటాం? కామన్ టాంజెంట్ అని అంటాం. కామన్ కార్డ్ కూడా ఉంటది, కామన్ కార్డ్ అని ఉంటది. రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతా అంటే వస్తుంది. అది నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఇక్కడ సార్ ఇప్పుడు రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి సార్. ఇంటర్సెక్ట్ అవుతే 2 పాయింట్లు వస్తాయి వాటికి, అవునా? ఇది C1, ఇది C2 సెంటర్స్. ఒకవేళ నేను C1 కి C2 కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కున్నాను అనుకోండి, ఆ డిస్టెన్స్ R1 + R2 డిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది, ఈక్వల్ ఉండదు. ఏమైంది? తక్కువ ఉంటుంది. బట్ R1 - R2 కంటే ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వాట్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏంది? మాడ్యులస్ ఆఫ్ R1 - R2 డిస్టెన్స్ కంటే C1 C2 ఎక్కువ ఉంటుంది, బట్ R1 + R2 డిస్టెన్స్ కంటే సమ్ కంటే తక్కువ ఉంటుంది. సో అలా ఒకవేళ నీకున్న వాల్యూ వస్తే అప్పుడు ఆ రెండు సర్కిల్స్ ఏమవుతున్నట్టు? ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు. ఇంటర్సెక్ట్ అయితే మరి ట్రాన్స్ఫర్స్ వస్తుందా సార్? రాదు. ఏం వస్తుంది సార్? కేవలం డైరెక్ట్ టాంజెంట్స్ మాత్రమే వస్తాయి, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ మాత్రమే వస్తాయి. వాటి ఈక్వేషన్ S1² = S × S11 అని రాసుకోవచ్చు. సార్ మరి లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ సార్ ఉంటుంది. ఇందా మీకు చెప్పాను కదా, AB = √C1 C2² - R1 - R2² అని చెప్పి అదే రాసుకోవాలి. అంతా ఓకే. కాకపోతే ఎన్ని కామన్ టాంజెంట్స్ వచ్చాయి సార్? ఇక్కడ కామన్ టాంజెంట్స్ కేవలం 2 మాత్రమే వచ్చాయి. కౌంట్ తగ్గుతుంది. ఫస్ట్ 4, తర్వాత 3, తర్వాత 2 అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతుంటే ఒక 2 పాయింట్ల దగ్గర అవుతున్నాయి అనుకోండి, CDE అనుకోండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని నేను జాయిన్ చేశాను అనుకో, ఈ కార్డ్ ఏమైందమ్మా? దిస్ ఇస్ ద కార్డ్ ఫర్ ద ఫస్ట్ సర్కిల్. ఈ ఫస్ట్ సర్కిల్ కి ఇది కార్డ్ అయింది, సెకండ్ సర్కిల్ కూడా కార్డ్ అయింది. దీన్ని ఏమంటారు అంటే కామన్ కార్డ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ కామన్ కార్డ్. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ అంటే బాబు, ఒకవేళ సర్కిల్ ఫస్ట్ది S=0, సెకండ్ది S'=0 అయితే కామన్ కార్డ్ ఈక్వేషన్ వచ్చేసి S - S' = 0. అదేంది సార్? మాకు ఇందాక మీరు కామన్ టాంజెంట్ కి అదే ఫార్ములా చెప్పారు, కామన్ టాంజెంట్ కి అదే ఫార్ములా చెప్పారు, కామన్ కార్డ్ కూడా అదే ఫార్ములా చెప్పారు సార్ అంటే అవును బాబు, కామన్ టాంజెంట్ కి అదే ఫార్ములా, కామన్ కార్డ్ కూడా అదే ఫార్ములా. బట్ వేర్ S and S' బోత్ మస్ట్ బి ఇన్ వాట్? జనరల్ ఫార్మ్. ఇలాంటి ఫార్మాట్ లోనే ఉండాలి. ఒకవేళ మనకి x² + y² కాకుండా 2x² + 2y² అని ఇస్తే 2 తీసేయాలంటే 2 తోటి డివైడ్ చేసి జనరల్ ఫామ్ లోకి మార్చుకున్న తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన కండిషన్స్ అన్ని చెప్పేసి, దీని తర్వాత ఏమైందంటే ఇప్పుడు C1 C2 దీనికంటే తక్కువ ఉంది, దీనికంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. అది 4th కండిషన్. దట్ ఈస్ వాట్ సార్? C1 C2 డిస్టెన్స్. ఇది C1, ఇది C2. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటా, ఇది R2 అయింది, ఇది మొత్తం కలిపితే R1 అయింది. సో R1 లో నుంచి R2 తీసేస్తే, ఈ టోటల్ డిస్టెన్స్ R1 లో నుంచి R2 డిస్టెన్స్ తీసేస్తే మిగిలిపోయేది ఏంది? C1 C2 డిస్టెన్స్. అంటే C1 C2 ఇస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ R1 - R2 అయింది. అంటే ఏమైంది సార్ ఇక్కడ అంటే చూసుకోండి ఏమైందో, అర్థమవుతుంది మీకే బాబు. ఇక్కడ రెండు సర్కిల్స్ ఏమైతున్నాయి నాయన? ఒకదాన్ని ఒకటి టచ్ అవుతున్నాయి. బట్ ఎట్లాగా టచ్ అవుతున్నాయి సార్? టచ్ ఈచ్ అదర్. ఇందాక రాశాను టచ్ అనేది, టచ్.
ఈచ్ అదర్ ఇంటర్నల్యా ఎక్స్టర్నల్? ఈచ్ అదర్ ఇంటర్నల్లీ అయింది ఇక్కడ, ఇంటర్నల్లీ. ఇందాక ఏమైంది బాబు? ఎక్స్టర్నల్లీ అయింది, అవునా కదా? ఇందాకనేమో ఎక్స్టర్నల్ అయింది, ఇప్పుడు ఏమైంది? ఇంటర్నల్. ఒక సర్కిల్కి లోపల ఇంకో సర్కిల్ ఉంది, ఇగో ఇది కామన్ పాయింట్, రెండింటికి టచ్ అయ్యే పాయింట్. ఇక్కడ నేను టాంజెంట్ డ్రా చేస్తాను, దీన్నే మనం కామన్ టాంజెంట్ అంటాం. దీని ఈక్వేషన్ కూడా ఏంది సార్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఇది ఎస్ ఈక్వల్ టు 0 అనుకోండి, ఇది ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అనుకోండి. కామన్ టాంజెంట్, కామన్ టాంజెంట్. ఎన్ని కామన్ టాంజెంట్స్ వచ్చినాయి సార్? ఒకటే ఒక కామన్ టాంజెంట్ వచ్చింది, ఓన్లీ వన్ కామన్ టాంజెంట్ వచ్చింది. సార్ ఒకవేళ రేపు క్వశ్చన్ అడిగినప్పుడు 2 circles టచ్ ఈచ్ అదర్ అని అన్నాడు సార్, 2 circles టచ్ ఈచ్ అదర్ అంటే ఇప్పుడు నేను S1 C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అని వాడాలా, లేదా C1 C2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 అని వాడాలా? ఎందుకంటే వాడు ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయా ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయా చెప్పలేదు సార్ అంటే, ఒకవేళ క్వశ్చన్ లో ఇట్లా ఇచ్చాడు, సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అన్నాడు, సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అని చెప్పి వదిలేసాడు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ చెప్పనప్పుడు దెన్ వీ హ్యావ్ టు యూజ్ ఏం చేయాలి బాబు? C1 C2 ఈజ్ ఈక్వల్ టు అయితే గినక R1 ప్లస్ R2 అని అయింది, లేదా C1 C2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 అని అయింది. ఇది సాల్వ్ చేయాలి, వాల్యూస్ కనుక్కోవాలి, ఇది సాల్వ్ చేయాలి, వాల్యూస్ కనుక్కోవాలి. దిస్ కాబట్టి యూనియన్ చేయాలి వచ్చిన వాల్యూస్. అర్థమవుతుందా? సో ఇది కామన్ టైం. నెక్స్ట్ 5th ఏంది బాబు అని అంటే, అసలు ఇక ఈ R1 R2 C1 C2 అనేది దీనికి ఈక్వల్ అయిందిగా, ఇప్పుడు దీనికంటే కూడా తక్కువ ఉంది అనుకో లాస్ట్కి. సో C1 C2 ఈజ్ ఈవెన్ లెస్సర్ దాన్ R1 మైనస్ R2 మాడ్యులస్ ఆఫ్. అంటే ఒక సర్కిల్ ఇంకొక సర్కిల్ కి లోపల ఉంది, ఒక సర్కిల్ పోయి ఇంకో సర్కిల్ లోపల ఉంది. ఫస్ట్ సర్కిల్ కి C1, ఇది C2 అనుకో. ఈ కండిషన్ లో ఏమైంది బాబు? C1 C2 యొక్క లెంత్ R1 మైనస్ R2 లెంత్ కంటే కూడా తక్కువ ఉంటుంది, దానికంటే కూడా తక్కువ ఉంటుంది. ఏమైనా డౌట్ ఉందా? అలాంటప్పుడు ఏమైనా కామన్ టాంజెంట్స్ వస్తాయా సార్? నో కామన్ టాంజెంట్స్, 0. అసలు దీనికి దీనికి ఒక టాంజెంట్ డ్రా చేస్తే అది దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది, రెండింటికి కలిపి ఒక్క పాయింట్ కూడా కామన్ గా లేదు. లేనప్పుడు మనం కామన్ టాంజెంట్ ఎట్లా డ్రా చేస్తాం? చేయలేం. సో ఒక సర్కిల్ కి లోపల ఇంకొక సర్కిల్ ఉన్నప్పుడు కంపల్సరీగా అసలు కామన్ టాంజెంట్స్ అనేవి ఉండవు. క్లియరా? సో ఇక్కడ నేను చెప్పిన 1 2 3 4 ఈ 4 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది 5th. ఆ 4 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వాటి మీద క్వశ్చన్స్ అడిగారు. రైట్, మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమడిగాడు సార్? ద కామన్ టాంజెంట్ టు ద సర్కిల్ దిస్ అండ్ దిస్ ఆల్సో పాసెస్ త్రూ ద పాయింట్. ఈ రెండిటికి ఒక కామన్ టాంజెంట్ ఉంది బాబు, అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయో చూడండి. కామన్ టాంజెంట్ 2 సర్కిల్ ఇచ్చాడు, అవి 2 ఎవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఉన్నాయా, లేదా టచ్ అవుతున్నాయా, లేదా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, లేదా ఒకదానికొకటి లోపల ఇంటర్సెక్ట్ టచ్ అవుతుందా, లేదా ఒకదాని సర్కిల్కి లోపల ఇంకోటి ఉందా? 5 కండిషన్లో ఇది ఎందులో ఉంది తెలుసుకోవాలంటే ఏం చేయాలని చెప్పాను? C1 C2 R1 R2 కనుక్కొని చేయాలని చెప్పాను. సో లెట్ us ఫైండ్ అవుట్ వాట్ ఈస్ C1. దీనికి ఫస్ట్ దానికి సెంటర్ అయింది 0,0, దానికి రేడియస్ ఏంది 2 అయింది, 4 అంటే 2 స్క్వేర్. సెకండ్ సర్కిల్ కి సెంటర్ ఏంది -3, -4. వాట్ ఈస్ ద రేడియస్? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ -24 విచ్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 విచ్ ఇస్ 7 అయింది. దీని యొక్క రేడియస్ 7 అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తా? C1 C2 కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కనుక్కుంటా. ఇదేమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 16 విచ్ ఇస్ 5 అయింది. సో C1 C2 లెంత్ అనేది R1 + R2 లెంత్ కంటే తక్కువ ఉంది. మరి నేను ఇంకా కనుక్కోవాల్సింది ఏంది బాబు? R1 + R2 ఒకటి, ఇది R1 ఇది R2. R1 + R2 నేమో 7 + 2 9 అయింది, R1 - R2 నేమో 7 - 2 5 అయింది. మాడ్యులస్ ఆఫ్ R1 - R2. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే C1 C2 లెంత్ దేనికి ఈక్వల్ అయింది? మాడ్యులస్ ఆఫ్ R1 - R2 లెంత్ కి ఈక్వల్ అయింది. C1 C2 అనేది R1 - R2 కి ఈక్వల్ అయింది. సార్ C1 C2 అనేది R1 + R2 కంటే కూడా తక్కువ కూడా ఉంది కదా సార్? C1 C2 అనేది R1 + R2 కంటే తక్కువ కూడా ఉంది కదా సార్ అంటే, బాబు బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ R1 - R2 కదా. అప్పుడు మనం దీన్ని పట్టించుకోకూడదు, దీని తర్వాత వచ్చిన కండిషన్ ఇదే చూడాలి. అంటే C1 C2 అనేది R1 - R2 కి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అవుతుంది అంటే 2 సర్కిల్స్ ఎట్లా ఉన్నాయి బాబు? ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తున్నాయి ఇంటర్నల్ గా. ఇప్పుడు ఈ కామన్ టాంజెంట్ కావాలన్నాడు.
ఈ కామన్ టాంజెంట్ కి ఫార్ములా చెప్పా, ఏంది ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అని చెప్పా. అంటే రెండు సర్కిల్ని ఒక దాంట్లో వచ్చి ఒకటి తీసేయాలి. ఎప్పుడు రెండు కూడా జనరల్ ఫామ్ లో ఉన్నట్లు. మరి జనరల్ ఫామ్ లో ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఏంది 1 1, కాబట్టి ఇది జనరల్ ఫామ్. ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయి. ఇది ఎస్ ఈక్వల్ టు 0 అనుకో, ఇది ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అనుకో, సపరేట్ చేసేయి. ఎక్స్ స్క్వేర్ గాన్, వై స్క్వేర్ గాన్, 6x మైనస్ 0. ఇదేమో -4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాద్దాం. 6x మైనస్ 0 ఇస్ 6x, 8y మైనస్ 0 ఇస్ 8y, -24 ప్లస్ 20 ఇదేమైంది -28 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను 2 తోటి డివైడ్ చేశాను అనుకో, 3x ప్లస్ 4y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. దట్స్ ఇట్. ఇది సర్కిల్. ఈ సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఏది అని అడుగుతున్నాడు. ఏ పాయింట్ దాన్ని సాటిస్ఫై చేస్తే చూడండి. విచ్ పాయింట్ విల్ సాటిస్ఫై? 12, 8 అది కాదు, ఇది అయిద్దా 18 సరిపోయింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 3s are 18, -2 plus 4 is -8, -10 -18. 18 -18 0 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, కరెక్ట్గా చేశారు, సూపర్. శివలింగం, ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? సో ఇవి మన ప్రీవియస్ క్వశ్చన్లో అడిగినవి, ఇవి ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. తర్వాత రాడికల్ యాక్సిల్ చెప్పి ఇక మిగతా అన్ని కూడా మనం క్వశ్చన్సే చేసుకుంటూ పోదాం. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్సే. ఇది నాకు తెలిసి ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, ఒక 5-10 నిమిషాలు పడుతుంది, అంతే ఎక్కువ ఉండదు. రాడికల్ యాక్సిస్ అంటే అమ్మా ఇక్కడ రెండు డెఫినేషన్స్ ఉన్నాయి, డెఫినేషన్ 1 అండ్ డెఫినేషన్ 2. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే బాబు, locus of the point which is at a equal distance which makes equal lengths of the tangents on both the circles. For example, రెండు సర్కిల్ ఉన్నాయి, ఒకటి s1 ఈక్వల్ 0, ఒకటి s2 ఈక్వల్ 0. సో ఒక పాయింట్ ఎట్లా వెళ్తుంది, p అనే పాయింట్, x, y అనే పాయింట్ ఎట్లా వెళ్తుంది అని అంటే బాబు, ఈ పాయింట్ నుంచి ఈ ఫస్ట్ సర్కిల్ కి టాంజెంట్ డ్రా చేసా, ఈ పాయింట్ నుంచి సెకండ్ సర్కిల్ కి టాంజెంట్ డ్రా చేస్తే ఇక్కడున్న లెంత్ రెండు సేమ్ ఉండాలి, ఈక్వల్ ఉండాలి. అర్థమైందా? సో టాంజెంట్ లెన్స్ ఆర్ ఈక్వల్, టాంజెంట్ లెన్స్ ఆర్ ఈక్వల్. ఇది టాంజెంట్ లెంతే, ఇది టాంజెంట్ లెంతే, రెండు కూడా ఏం కావాలి బాబు? ఈక్వల్ కావాలి. ఒకవేళ ఒక పాయింట్ నుంచి నేను రెండు సర్కిల్స్ కి ఈక్వల్ లెంత్ ఉన్న టాంజెంట్ డ్రా చేయగలిగితే ఆ లోకస్ ఆఫ్ ద పాయింట్ ఏమైంది బాబు అంటే రాడికల్ యాక్సిస్ అయింది. బాబు ఇంకో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుంచి కూడా నేను ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేస్తా, ఈ రెండు సేమ్ లెంత్ ఉన్నాయి. అట్లానే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుంచి కూడా నేను ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేసా, రెండింటి యొక్క లెన్స్ సేమ్ ఉన్నాయి. అట్లానే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుంచి కూడా ఇక్కడ టాంజెంట్ డ్రా చేసా, ఈ రెండింటికి కూడా లెన్స్ సేమ్ ఉన్నాయి. అట్లాగా ప్రతి ఒక్క పాయింట్ ఎక్కడి నుంచి అయితే టాంజెంట్ లెన్స్ సేమ్ ఉన్నాయో అలాంటి పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తే నాకు ఒక లైన్ వచ్చింది. ఈ లైన్ నే మనం రాడికల్ యాక్సిస్ అని పిలుస్తాం. సో లోకస్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ length of the tangents for both the circles are equal. Locus of a point from where length of the tangents to given both the circles are equal is called radical axis. దీని ఈక్వేషన్ ఏంది సార్? సింపుల్, s1 మైనస్ s2 ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ ఏంది బాబు? రాడికల్ యాక్సిస్ s1 మైనస్ s2 ఈక్వల్ టు 0. సార్ అదేంది సార్? కామన్ టాంజెంట్ అంటే ఇదే, కామన్ కార్డ్ అని అంటే ఇదే, మళ్ళీ రాడికల్ యాక్సిస్ అన్న అదే ఫార్ములా సార్ అంటే అవునమ్మా, అవును. ఇప్పుడు 2 సర్కిల్స్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఉన్నాయి కాబట్టి ఇది మధ్యలోంచి పోతుంది. ఒకవేళ 2 సర్కిల్స్ ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తే ఇదే రాడికల్ యాక్సిస్ ఇట్లా పోతుంది, ఇది రాడికల్ యాక్సిసే. ఒకవేళ 2 సర్కిల్స్ ఒకదాన్ని ఒకటి కట్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు కూడా రాడికల్ యాక్సిస్ ఇట్లే పోతుంది. అంటే బాబు ఈ రెండు కండిషన్స్ లో రాడికల్ యాక్సిస్ ని మనం రాడికల్ యాక్సిస్ అని పిలవకుండా ఇక్కడనేమో కామన్ టాంజెంట్ అని పిలిచాం, ఇక్కడనేమో కామన్ కార్డ్ అని పిలిచాం. సో దీని ఈక్వేషన్ ఈ రెండు యాక్చువల్గా ఏంటి? ఇవి రాడికల్ యాక్సిస్, ఇవి రెండు కూడా ఇది రాడికల్ యాక్సిస్ నే, ఇది రాడికల్ యాక్సిస్, బట్ వాటికి సపరేట్ గా పేర్లు ఉన్నాయి. లైక్ పోలారు, టాంజెంట్ ని పోలారే అంటారు, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ని కూడా పోలారే అంటారు. అర్థమవుతుందా? అట్లానే ఇది కూడా రాడికల్ యాక్సిస్, ఇది కూడా రాడికల్ యాక్సిసే. సో వీటికి కూడా అందుకే మనం సేమ్ ఈక్వేషన్స్ రాసాం. s1 మైనస్ s2 ఈక్వల్ 0, ఇది కూడా s1 మైనస్ s2 ఈక్వల్ 0 అయిందంటే కామన్ కార్డ్ కానీ కామన్ టాంజెంట్ అంటే రెండు సర్కిల్ టచ్ అవుతున్నప్పుడు ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ టచ్ అవుతున్నప్పుడు కామన్ టాంజెంట్ కానీ, లేదా రెండు సర్కిల్స్ ఎవేగా ఉన్నప్పుడు కానీ దాని యొక్క రాడికల్ యాక్సిస్ కానీ అన్నిటికి కూడా ఫార్ములా ఏంది బాబు అంటే s1 మైనస్ s2 ఈక్వల్ 0.
డిఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్స్ ఈక్వల్ టు 0 చేస్తే వచ్చేదే ఈక్వేషన్. ఇది ఫస్ట్ డెఫినేషన్. ఇట్లా కాకుండా ఇంకో సెకండ్ డెఫినేషన్ కూడా ఉంది. సెకండ్ డెఫినేషన్ ఏంటంటే మంచి మజా వచ్చే డెఫినేషన్ ఇది. బాబు రెండు సర్కిల్స్ ఉన్నాయి, ఒకటేమో S1 ఈక్వల్ టు 0, ఇంకోటేమో S2 ఈక్వల్ టు 0. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా బాగుంటుంది ప్రాపర్టీ. ఏంది సార్ అంటే బాబు టూ సర్కిల్స్ ఇచ్చాడమ్మా, S1 ఈక్వల్ టు 0, S2 ఈక్వల్ టు 0. నౌ ద థర్డ్ సర్కిల్, మూడో సర్కిల్ వస్తుందట. థర్డ్ సర్కిల్ విచ్ ఈస్ మేకింగ్ విచ్ ఈస్ ఆర్థోగోనల్ టు బోత్ ద గివెన్ సర్కిల్స్. ఇప్పుడు థర్డ్ సర్కిల్ నేను ఎట్లా తీసుకుంటానంటే ఈ సర్కిల్ కి ఇది ఆర్థోగోనల్ గా ఉండాలి, ఈ సర్కిల్ కూడా ఇది ఆర్థోగోనల్ గా ఉండాలి. రెండు సర్కిల్ ఉన్నాయా? ఇప్పుడు నేను మూడో సర్కిల్ థర్డ్ సర్కిల్ ఎట్లా తీసుకుంటానంటే ఈ సర్కిల్ ఫస్ట్ సర్కిల్ కి ఆర్థోగోనల్ గా, సెకండ్ సర్కిల్ కూడా ఆర్థోగోనల్ గా ఉండాలి. ఆర్థోగోనల్ అంటే ఏంటి సార్? ఈ రెండు సర్కిల్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees కావాలి, ఈ రెండు సర్కిల్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees కావాలి. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ నిన్న చెప్పాను నేను. cos theta is equal to d square minus r1 minus r2 square, sorry, d square minus r1 square minus r2 square by 2 times of r1 r2 అని చెప్పాను మీకు నిన్న. సో అట్లాగా ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ ఆర్థోగోనల్, ఫస్ట్ సర్కిల్ థర్డ్ సర్కిల్ ఆర్థోగోనల్, సెకండ్ సర్కిల్ థర్డ్ సర్కిల్ ఆల్సో ఆర్థోగోనల్. సో సచ్ టైప్ ఆఫ్ సర్కిల్స్ హౌ మెనీ ఐ కెన్ డ్రా. అలాగా ఈ రెండు సర్కిల్స్ ని ఆర్థోగోనల్ గా కట్ చేసే సర్కిల్స్ ని నేను డ్రా చేయొచ్చు బాబంటే ఇవన్నీ అవే. సో ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ ఈ రెండింటికి మధ్యలో ఇది టాంజెంట్, ఇది టాంజెంట్ డ్రా చేస్తే 90 degrees ఉంటుంది. ఈ సర్కిల్ కి ఈ సర్కిల్ కి మధ్యలో ఇంటర్సెక్షన్ పాయింట్ గా ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తే ఆర్థోగోనల్ గా ఉంటుంది. అంటే ఈ సర్కిల్ బ్లూ కలర్ లో ఉన్న సర్కిల్ అనేది దీన్ని ఆర్థోగోనల్ గా కట్ చేస్తుంది, దీన్ని కూడా ఆర్థోగోనల్ గా కట్ చేస్తుంది. మరి అలాంటివి ఆర్థోగోనల్ గా రెండింటిని కట్ చేసే సర్కిల్స్ ఎన్ని ఉంటాయి సార్? చాలా ఉంటాయి. చాలా అంటే ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాగా ఈ ప్రతి ఒక్క బ్లూ కలర్ లో కనపడే ప్రతి ఒక్క సర్కిల్ కూడా ఈ రెండు సర్కిల్ ని ఆర్థోగోనల్ గానే కట్ చేస్తుంది. మరి ప్రాపర్టీ ఏంది సార్ అంటే బాబు లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ both the given circles orthogonally is called the radical axis. అంటే ఇలా ఆర్థోగోనల్ గా కట్ చేసే సర్కిల్స్ యొక్క సెంటర్స్ ఉన్నాయి కదా, ప్రతి సర్కిల్ కూడా సెంటర్ తీసుకొని ఆ సెంటర్స్ అన్నిటిని జాయిన్ చేస్తే నాకు ఒక లైన్ వచ్చింది కదా, ఈ లైన్ నే మనం రాడికల్ యాక్సిస్ అంటాం. దట్స్ ఇట్. దాన్ని కూడా రాడికల్ యాక్సిస్ అని అంటారు. రేపు క్వశ్చన్ అడుగుతాడు ఇదే. ఏమని అడుగుతాడు సార్ అంటే క్వశ్చన్ ఇస్ దిస్ బాబు ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ద గివెన్ బోత్ ద సర్కిల్స్ ఆర్థోగోనల్లీ అని అంటాడు. అంతే. సో ప్రాపర్టీనే డెఫినేషన్లే క్వశ్చన్ లాగా కూడా అడిగాడు చాలాసార్లు. కాబట్టి గుర్తుపెట్టుకోండి సెకండ్ డెఫినేషన్. అర్థమైంది ఏంది మళ్ళీ బాబు? ద లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ద లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ which cuts both the circles orthogonally is nothing but the radical axis. దాని ఫార్ములా కూడా నేను ఇందాక చెప్పాను, S1 minus S2 equal to 0 చేస్తే సరిపోద్ది. ఇది సెకండ్ డెఫినేషన్. తర్వాత ఏంటి సార్? రాడికల్ సెంటర్. బాబు మనకి ఇప్పుడు రెండు సర్కిల్ కాకుండా మూడు సర్కిల్ ఇచ్చాడు అనుకోండి. S1 ఈక్వల్ టు 0, S2 ఈక్వల్ టు 0, S3 ఈక్వల్ టు 0, మూడు సర్కిల్ ఇచ్చాడు. ఏంది సార్ అయితే గొప్పతనం ఏంది సార్ అంటే బాబు ఈ మూడు సర్కిళ్ళకి నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాడికల్, ఈ రెండు అంటే పేరు S1 కి S2 కి రెండింటికి మధ్యలో ఒక రాడికల్ యాక్సిస్ డ్రా చేయొచ్చు. వాట్ ఈస్ ద రాడికల్ యాక్సిస్? S1 మైనస్ S2 ఈక్వల్ టు 0. అట్లానే S1 కి S3 కి ఈ రెండు సర్కిల్స్ కి మధ్యలో నేను ఇంకొక రాడికల్ యాక్సిస్ డ్రా చేయొచ్చు. అది S2 మైనస్ S3 ఈజ్ ఈక్వల్ టు 0. సారీ, S1 మైనస్ S3 ఈక్వల్ టు 0. అట్లానే S2 కి S3 కి మధ్యలో కూడా ఒక రాడికల్ యాక్సిస్ డ్రా చేయొచ్చు. దట్ ఈస్ S2 మైనస్ S3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 3 రాడికల్ యాక్సిస్ కూడా ఒక పాయింట్ దగ్గర కాన్కరెంట్ అవుతాయి, ఒక పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవుతాయి, కాన్కరెంట్ అవుతాయి. సో దాట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద రాడికల్ సెంటర్. దీన్నే మనం ఏమంటాం బాబు? రాడికల్ సెంటర్. అర్థమైందా? అంటే నేను ఒకవేళ 3 సర్కిల్స్ ఇచ్చి రాడికల్ సెంటర్ ఎందుకు అనుకోండి అంటే మీరేం చేయాలి బాబు? సింపుల్ గా ఫస్ట్ సర్కిల్ కి సెకండ్ సర్కిల్ కి రాడికల్ యాక్సిస్ కనుక్కోండి, ఫస్ట్ సర్కిల్ కి థర్డ్ సర్కిల్ కి రాడికల్ యాక్సిస్ కనుక్కోండి. అంతే. ఈ థర్డ్ కనుక్కోవాల్సిన అవసరం లే. నీకు ఈ ఫస్ట్ లైన్ వచ్చింది L1 ఈక్వల్ టు 0, ఇది సెకండ్ లైన్ వచ్చింది L2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో రాడికల్ సెంటర్, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ L1 అండ్ L2 కదా. సో L1 లైన్ కి L2 లైన్ కి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటా, దట్ సెట్ సరిపోద్ది. అదే పాయింట్ రాడికల్ సెంటర్ అయింది. రాడికల్ సెంటర్ అయితే ఏంది సార్ గొప్పతనం అంటే బాబు ఈ రాడికల్ సెంటర్ ని తీసుకొని నేను ఒకవేళ ఈ 3 సర్కిల్స్ లో ఒక సర్కిల్ కి టాంజెంట్ డ్రా చేశా. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఏం డ్రా చేశా? టాంజెంట్ ఇట్లా డ్రా చేశా. చేస్తుంది ఇక్కడ ఈ సర్కిల్ ని ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ లెంత్ ని నేను ఒకవేళ
రేడియస్ గా తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తే బై టేకింగ్ దిస్ లెంత్, ఈ లెంత్ ని తీసుకొని ఒకవేళ సర్కిల్ డ్రా చేస్తే ఆ సర్కిల్ ఈ 3 సర్కిల్స్ ని ఆర్థోగోనల్ గా కట్ చేస్తుంది. ఈ సర్కిల్ S = 0 అని అనుకోండి. ఇది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనుకో. నీకు రాడికల్ సెంటర్ వచ్చింది కదా, ఈ సెంటర్ నుంచి ఏదైనా ఒక సర్కిల్ కి లెంత్ ఆఫ్ ద టాంజెంట్, ఇది టాంజెంట్ లెంతే కదా రేడియస్ గా తీసుకుంది నేను. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏమైందమ్మా √S11 అయింది. సో ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి లెంత్ కనుక్కోవచ్చుగా √S11. సో √S11 అనేది టాంజెంట్ లెంత్. అంత లెంత్ తీసుకొని నేను ఒకవేళ ఆ రేడియస్ తోటి సర్కిల్ డ్రా చేస్తే వచ్చే సర్కిల్ ఏదైతే ఉందో అది ఈ 3 సర్కిల్స్ ని ఆర్థోగోనల్ గా కట్ చేస్తుంది. ఇప్పుడు రాడికల్ సెంటర్ కి ఇంకో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? రాడికల్ సెంటర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. రాడికల్ సెంటర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. విచ్ సర్కిల్? దట్ సర్కిల్ విచ్ కట్స్ ఆల్ ద 3 సర్కిల్స్ ఆర్థోగోనల్లీ. ఈ 3 సర్కిల్లని ఆర్థోగోనల్ గా కట్ చేసే సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క సెంటరే రాడికల్ సెంటర్ అని మనం రాడికల్ సెంటర్ కి సెకండ్ డెఫినేషన్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే సెకండ్ డెఫినేషన్ ని వాడు రేపు క్వశ్చన్ లాగా కూడా అడగొచ్చు. ఫైండ్ ద సర్కిల్ సెంటర్, find the center of the circle which cuts the given 3 circles S10, S20, S30 ఆర్థోగోనల్. ఈ మూడిటిని ఆర్థోగోనల్ గా కట్ చేసే సర్కిల్ యొక్క సెంటర్ కావాలి అని అడిగితే వాడు ఇండైరెక్ట్ గా ఏం అడుగుతున్నట్టు నిన్ను? రాడికల్ సెంటర్ అడుగుతున్నట్టు. రాడికల్ సెంటర్ కనుక్కోవడం ఈజీ కదా. 2 సర్కిల్ సపరేట్ చేస్తే ఒక లైన్ వచ్చింది, ఈ 2 సర్కిల్స్ సపరేట్ చేస్తే ఒక లైన్ వచ్చింది, ఈ 2 లైన్లకి ఇంటర్సెక్షన్ కనుక్కుంటే వచ్చేదే రాడికల్ సెంటర్ అయింది. ఏమన్నా డౌట్ ఉందా? వెరీ సింపుల్ సార్, వెరీ గుడ్. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. అయితే బాబు ఇంకా కొన్ని సర్కిల్స్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్ ఉన్నాయి, షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ప్యూర్గా ఓన్లీ షార్ట్ కట్స్ తోటే ఒక అర్ధగంట వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఒక ½ అన్ అవర్ వీడియో చేస్తా. మేబీ దాన్ని నేను డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి చెప్తా, లేదా రికార్డింగ్ అన్న పెడతా. ఒక ½ అన్ అవర్ వీడియో చెప్తా. ఎవరైతే పిల్లలు ఈ 2 క్లాసెస్ మిస్ అయి ఉన్నారో లేదా విన్న పిల్లలైనా సరే ఆ ఒక వీడియో చూస్తే మీకు ఫుల్ ప్లెడ్జ్గా అంటే సర్కిల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఫార్ములా కూడా మీకు అక్కడ కనపడుతుంది. అచ్చాగి ఇంతేనా సర్కిల్ అంటే ఇంతతో అయిపోద్దిగా ఓకే అని చెప్పి అనుకోవచ్చు. సో ఆ ఒక్క వీడియో చూస్తే మీకు ఫార్ములాస్ అన్నీ కూడా రివైజ్ అవుతాయి. మళ్ళీ ప్రతిసారి ఈ సర్కిల్స్ అయితే ఇప్పుడు చెప్పింది నిన్నటిది ఇది 2 వినాలి. విన్న తర్వాత ఒకవేళ మీరు రివైజ్ చేసుకోవాలంటే ఆ రివైజ్డ్కి సంబంధించిన సర్కిల్స్కి సంబంధించిన ఒక ½ అన్ అవర్ వీడియో పెడతాను. ఓకేనా? Tangents and normals deleted in applications or derivatives. Applications of derivatives లో డిలీట్ అయినాయి, ఇక్కడ కాదు. ఓకేనా? అప్లికేషన్స్ ఆర్ డెరివేటివ్స్ లో మనం డెరివేటివ్ వాడి టాంజెంట్స్ నార్మల్స్ కనుక్కుంటాం, ఇక్కడ కాదు. ఇక్కడ టాంజెంట్ నార్మల్స్ తీసేస్తే ఇక ఏం లేదు, దండం పెట్టి వెళ్ళిపోవడమే మనం. ఇక్కడ నుంచి టాంజెంట్ నార్మల్ తీసేస్తే ఇంకేం ఉండదు. అక్కడ తీశాడు ఏ ఓడిలో, జామెట్రీలో ఏం తీయాల. ఓకే రైట్. The circle touching x-axis at 3,0 and making intercept of length 8 on y-axis and passes through the point అని అన్నాడు. బాబు సర్కిల్ అట x-axis ని టచ్ చేస్తుందట. డయాగ్రామ్ వేయండి బాబు. ఇగో ఇది x-axis 3,0 అనే పాయింట్ దగ్గర ఒక సర్కిల్ x-axis ని టచ్ చేస్తుంది అండ్ y-axis ని కట్ కూడా చేస్తుందట. ఆఫ్ లెంత్ 8 యూనిట్స్. సో 8 యూనిట్లు ఇక్కడ కట్ చేస్తుందట. టచ్ చేస్తూ ఇక్కడ కట్ చేస్తుంది. ఎంత? ఈ లెంత్ 8 యూనిట్స్ అట. మొత్తం కట్ చేస్తా ఉంటే ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏందని అడిగాడు. మనం ఇప్పుడు ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటారు సార్? హౌ టు ఫైండ్ అవుట్ సార్? కనుక్కొని చూద్దాం. చేయాలి, సాల్వ్ చేయాలి. 30 సెకండ్స్ టైం ఇస్తున్నా. కిరణ్ సార్ కంటే మీరే ముందర చేయాలి. ఈ లెంత్ ఏంది బాబు? వై యాక్సిస్ మీద లెంత్ ఏంది బాబు? 2 times of square root of f² - c = 0 సార్. సారీ 8 సార్. ఇది మొత్తం 8 అవుతుంది అన్నాడు కదా సార్. ఇది లెంత్. సో ఇది √f² - c = 4 అయింది సార్. సో f² - c = 16 అయింది సార్. టచింగ్ ద x యాక్సిస్ కదా సార్. ఇగో ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఉంది సార్. ఇది సెంటరు. ఇగో ఈ లెంత్, ఇగో ఈ లెంత్. నాకు సెంటర్ వస్తే సరిపోద్ది సార్, ఎందుకంటే ఇది రేడియస్ కదా. ఇది రేడియస్ కదా సార్. ఈ సెంటర్ ఏంది సార్ అంటే బాబు ఈ హైట్ మనకు తెలియదు కానీ ఈ లెంత్ తెలుసు బాబు. ఇదంతా ఇక్కడ 0,0 ఆరిజిన్ నుంచి ఇటు ఎంత లెంత్ ఉందో ఈ లెంత్ ఎంత? 3 కదా. అంటే ఈ లెంత్ కూడా ఏమైంది సార్? ఇది 3నే కదా. అంటే ఇది 3, అయిందా లేదా? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి 3, అయింది. ఇది ఆల్ఫా కదా సార్. ఇది ఆల్ఫా కదా. ఇది ఆల్ఫానే కదా మరి మీరు అనుకుంది. ఇది ఆల్ఫా అనేది రేడియస్ అయింది. ఆల్ఫా అనేది రేడియస్ అయింది.
సో నేను ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసే ముందు కెన్ ఐ గో విత్ దిస్, ఇట్లా వెళ్ళిపోవచ్చా సార్? వెళ్ళొచ్చు సార్, ఏ క్లాస్గా చేయొచ్చు. లేదు ఇక్కడి నుంచే నేను ఆల్ఫా కనుక్కుంటాను సార్ అని అంటే డైరెక్ట్గా మీరు బాబు ఈ టోటల్ లెంత్ 8 కదా, టోటల్ లెంత్ 8 అయితే ఇది 4 అయింది, ఇది కూడా 4 అయిందిగా, అంటే ఇది రేడియసా కాదా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది రేడియస్ అయిద్దా కాదా? రేడియస్ అయింది సార్. ఇది 90 degrees అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదా సార్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సార్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ లెంత్ 3 అయింది, ఈ లెంత్ 4 అయితే ఈ లెంత్ ఏమైంది సార్? హైపోటెన్యూస్ 5 అయింది కదా సార్. అంటే నాకు రేడియస్ తెలిసింది సార్. మరి రేడియస్ అంటే ఏంది సార్? ఆల్ఫానే కదా సార్ రేడియస్ అంటే. ఇది రేడియసే, ఇది రేడియసే, ఈ రేడియస్ని ఆల్ఫా అనుకున్నాను కదా సార్. సో ఇది 5 అయితే ఇది కూడా ఏమైంది సార్? 5 అయింది సార్. సో ఆల్ఫా కూడా ఏమైంది? 5 అయింది. అంటే వాట్ ఈస్ ద సెంటర్ అమ్మా? 3,5 ఇస్ ద సెంటర్. సెంటర్ ఏమైంది బాబు? 3,5 అయింది. రేడియస్ 5 అయింది, సెంటర్ 3,5 అయింది. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 5 స్క్వేర్. 25 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 10y ప్లస్ 9 ఇస్ ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ యొక్క ఈక్వేషన్. ఇప్పుడు దీని మీద ఉన్న ఏదైనా పాయింట్ చెప్పండి అని అడుగుతున్నాడు. మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ సెకండ్ దాంట్లో కాకపోయినా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇట్లా సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకో. 5 స్క్వేర్ అంటే 25 రాయాలి. ఎక్కడ వస్తుంది 25 రావాలంటే ఇది ఒకటేమో 9 కావాలి, ఒకటేమో 16 కావాలంటే ఒకటేమో 3 స్క్వేర్ కావాలి, ఒకటేమో 4 స్క్వేర్ కావాలి. దేంతోనే ఇది ఒకసారి చెక్ చేసేయండి. సార్ 4 స్క్వేర్ కావాలి కదా, 3 పెట్టారనుకోండి 0 అయింది, 10 పెట్టారు, 3,10 సాటిస్ఫై అవుతుంది ఇక. 3 పెడితే ఇది 0 అయింది, 10 పెడితే ఇది 5 స్క్వేర్ అయింది, 5 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుంది కదా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా? వెరీ గుడ్ సార్. అసలు మనకి ఇది ఎక్కడా యూజ్ అవ్వలేదు సార్. ఇది డైరెక్ట్గా ఇక్కడి నుంచే చేసేసాం. అంటే డయాగ్రామ్ డ్రా చేసి డయాగ్రామ్ నుంచే క్వశ్చన్ని సాల్వ్ చేసాం. వెరీ గుడ్, సూపర్. లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం సార్. A square is inscribed in the circle with its sides parallel to the coordinate axis. Then the distance of the vertex of the square which is nearest to the origin. Then the distance of the vertex of the square which is nearest to the origin. సో ఆరిజిన్ కి దగ్గరగా ఉన్న వర్టెక్స్ నుంచి ఆరిజిన్ కున్న దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఈ సర్కిల్ చూడండి. సర్కిల్ యొక్క సెంటర్ ఏంది బాబు? 3,-4. 3,-4. వాట్ ఈస్ ద రేడియస్? స్క్వేర్ రూట్ ఆఫ్ 25 + 103. అంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 128 అయింది. am I కరెక్ట్? రైట్ సార్. సరే సార్. సో ఇప్పుడు స్క్వేర్ ఇస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్ అన్నాడు కాబట్టి కోఆర్డినేట్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉన్నాయి. ఇది కోఆర్డినేట్ యాక్సెస్ అనుకోండి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. సో దీని యొక్క సెంటర్ వచ్చేసి -3,-4 అయింది. ఇది 3,-4. 3,-4 అంటే ఇది 3. ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ -4 అయింది కింద. ఇట్లా తీసుకుందాం. ఇది 3,-4. సో ఈ లెంత్ 3 ఉంటుంది, ఈ లెంత్ 4 ఉంటుంది. దీని రెండింటి కంటే కూడా ఇది ఎక్కువ ఉంది కాబట్టి సర్కిల్ మామూలుగా మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా పెద్ద సర్కిల్ వస్తుంది. ఇట్లా పెద్ద సర్కిల్ వచ్చింది. ఇక్కడ గీయడానికి కుదరట్లేదు. నెక్స్ట్ లైన్ నా రైట్. 3 ఇది -4. 3,-4. సో ఇట్లా వెళ్తుంది ఒక సర్కిల్, ఇట్లా వెళ్తుంది. ఇప్పుడు ఏమంటాడంటే దీంట్లో మనం ఒక స్క్వేర్ని ఇన్స్క్రైబ్ చేసినామట. లోపల స్క్వేర్ని పెట్టామని అంటున్నాడు. ఒక స్క్వేర్ని పెట్టేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక స్క్వేర్ ఉంది, దాని కోఆర్డినేట్ యాక్సెస్కి ప్యారలల్గా ఉన్నాయట దాని సైడ్స్. ఇప్పుడు ఇందులో ఏ సైడ్ ఈ 3,-4కి ఆరిజిన్కి దగ్గరగా ఉందో దాని నుంచి డిస్టెన్స్ ఏందని అడుగుతున్నాడు. కంపల్సరీగా మనకి ఈ క్వాడ్రంట్లో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఈ డిస్టెన్సే మనం కనుక్కోవాలి. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. అప్రాక్సిమేట్లీగా అదే అన్నట్టు కదా. సో ఈ పాయింట్ కనుక్కోవాలి. ఈ పాయింట్ ఏమైందో నేను కనుక్కుంటే సరిపోద్ది. సో ఎట్లా కనుక్కుంటారా పాయింట్? మామూలుగా ఈ సైడ్ ఏ అనుకుంటే ఈ టోటల్ లెంత్ డయామీటర్ అవుతుంది కదా. సారీ, ఇదంతా కూడా డయామీటర్ అయింది. డయామీటర్ వచ్చేసి ఇది ఏ కాబట్టి ఇది √2a అవుతుంది. √2 × a అవుతుంది డయామీటర్. సో వాట్ ఈస్ ద రేడియస్? ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు రేడియస్ ఎంతమ్మా? √128 అయింది. సో రేడియస్ అంటే దీంట్లో సగం అంటే డయామీటర్ ఏమైంది? 2r అయింది.
So 2 times of square root of 128. 2r is nothing but root 2 into a is equal to 2 times of square root of 128. So a is equal to square root of 128 into అంటే 240, 256 అయింది. అంటే a is equal to 16 అయింది. సో లెంత్ ఆఫ్ ద సైడ్ 16 అయింది. ఇగో ఇది 16. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఒకటి నాకు కావాలి కదా, దానికోసం చూద్దాం. ఈ లెంత్ ఇట్లా తీసుకుంటే ఈ లెంత్ మొత్తం ఎంత? ఇక్కడ దాకా. ఈ లెంత్ మొత్తం ఎంత అమ్మా? 16 కదా. ఇదంతా 16 కదా. 16 అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి ఎంత ఉంది? 8 యూనిట్స్ ఉంది. పైకి 8 యూనిట్స్ పోతే ఏమైంది? ఇది 3నే అయింది. ఎక్స్ వాల్యూ ఎప్పుడు 3నే అయింది. బట్ 4లో నుంచి ఇంకో 4 తీసేస్తే ఏమైంది? ఇక్కడ 4 అయింది. 3,4 అయింది ఈ పాయింట్. అంటే ఇది y వాల్యూ 4 అయింది. ఈ y వాల్యూ 4 అంటే ఇక్కడ పాయింట్ ఏమైంది? ఇది 4 అయింది. సో ఇటు తీసుకొద్దాం. ఇక్కడ x వాల్యూ ఏమైంది బాబు అని అంటే ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ సైడ్కి పోవాలి. ఎన్ని యూనిట్స్ పోవాలి? 8 యూనిట్స్ పోవాలి. సో 3లో నుంచి 8 తీసేద్దాం. తీసేస్తే -5,4 అయింది ఈ పాయింట్. అంటే ఇది ఏమైంది? -5,4 అయింది. ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఏమైంది బాబు అంటే ఆరిజిన్ కదా ఇది. దీని నుంచి ఇదే కదా నియరెస్ట్గా ఉన్న పాయింట్. సో నాకైతే అదే అనిపిస్తుంది. అదే దగ్గరగా, దూరంగా ఉండేది అదే దగ్గరగా ఉండేది. సో 25 ప్లస్ 16 అయింది, విచ్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 41 అయింది. సో 41 √41 సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమంటారు? మీరేమంటారు? అవునా కదా? సార్ ఏదో కన్ఫ్యూజ్ చేశారు సార్ మీరు ఇక్కడ. నేనైతే కన్ఫ్యూజ్ ఏం చేయలేదు. ఇగో ఇక్కడ ఇది 3,-4. లెంత్ ఆఫ్ ద స్క్వేర్ ఎంతనో కనుక్కున్నా. 16 వచ్చింది నాకు. లెంత్ ఆఫ్ ద స్క్వేర్ సైడ్ 16. ఎట్లా వచ్చింది సార్ 16 అంటే? బాబు నేను దీన్ని ఏ అనుకున్నా, ఇది ఏ అనుకున్నా, ఇది కూడా ఏనే కదా స్క్వేర్ కాబట్టి ఇది ఏనే, ఇది ఏనే. మరి డయామీటర్ ఏమైంది? హైపోటెన్యూస్ అయింది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. హైపోటెన్యూస్ ఎంత? a² + a² కి స్క్వేర్ రూట్ అంటే 2 × a అయింది. సో ఈ డయామీటర్ అంటే ఏంది? మనకు ఆల్రెడీ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనం అనుకున్న స్క్వేర్ రూట్ ఆఫ్ 128 వచ్చింది. సో 2r ఇస్ నథింగ్ బట్ డయామీటర్ అయింది. ఇదంతా 2r. సో మనకు వచ్చిన 2r ఏమో 2√128, బట్ ఇక్కడ వచ్చిందేమో √2a. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏ వాల్యూ నాకు 16 వచ్చింది. సో ఏ వాల్యూ అంటే ఇదంతా 8. ఇదంతా సార్ 16 అయితే పైన 8 ఉంటుంది, కింద 8 ఉంటుంది. సో ఇక్కడ 3,-4 నుంచి కొద్దిగా పైకి పోవాలి. 3,4 ఏనా? 3,-4. 3,-4 నుంచి పైకి పోవాలి. అర్రే 3,-4 కరెక్టే కదా. 3,-4 కరెక్టే పెట్టాను. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. 3,-4. ఇక్కడ నుంచి 5 యూనిట్స్ పైకి పోతున్నా. x అనేది మారుతుందా? మారదు. x అట్లనే ఉంటుంది. y కాస్త ఈ -4కి 8ని యాడ్ చేయాలి. పైకి వెళ్తున్నాను కాబట్టి 8 యూనిట్స్ యాడ్ చేస్తే -4 + 8 4 అయింది. 3,4 అంటే ఈ లైన్ మీద మొత్తం మీద y ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పాయింట్ కూడా y ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ x కావాలి. దానికోసం ఏం చేశానంటే దీన్ని 8 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ జరిపా. అంటే 3,-4లో -4 అట్లనే ఉంటుంది. బట్ ఈ 3 ఉంది కదా, 3లో నుంచి 8 తీసేయాలి. లెఫ్ట్కి పోతున్నాను కాబట్టి 8 తీసేస్తే -5,-4 అయింది. అంటే ఈ లైన్ మీద మొత్తం మీద x వాల్యూ ఏమైంది? -5 అయింది. సో -5,4 ఆరిజిన్ నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ √41 అయింది. ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టూడ్. సో ఇది కూడా 2019లో అడిగిన క్వశ్చన్. కొద్దిగా మనం వర్కౌట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. తర్వాత సార్ ఏం అడిగారు సార్? నెక్స్ట్ ఒక సర్కిల్ ఇచ్చాడు, ఇంకో సర్కిల్ ఇచ్చాడు. ఇంటర్సెక్టెడ్ ఎట్ ద పాయింట్ P and Q, దెన్ ద లైన్ దిస్ పాసెస్ త్రూ ద పాయింట్ P and Q. అప్పుడు ఏ వాల్యూ ఆఫ్ k వస్తుంది బాబు అన్నాడు. బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేంజర్ ఏంటంటే ఇక్కడ 2 తీసేయి. 2 ఎట్లా తీస్తారు సార్ అంటే మొత్తాన్ని 2తో డివైడ్ చేయి. ఫస్ట్ సర్కిల్ ఏంది? x² + y² + 5kx + 2y + k = 0. సెకండ్ ఏంది? x² + y² + kx + 3/2y - 1/2 = 0. సో దీన్ని S1 అనుకో, దీన్ని S2 అనుకో. ఓకే రైట్. ఈ రెండు సర్కిల్స్ అట ఇంటర్సెక్ట్ అవుతున్నాయట. ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయట PQల దగ్గర, P and Q దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయట. అయితే నాకేంది సార్? అయితే దెన్ ద లైన్ పాసెస్ త్రూ PQ. అంటే ఈ PQ నుంచి వెళ్ళే లైన్ ఏదైతే ఉందో అదిగో ఇది అని అంటున్నాడు. ఏంది ఇది? 4x + 5y - k. బాబు అది ఏంది, ఇది ఏంది బాబు? దీన్ని ఏమంటారు నాయన? దీన్ని ఏమంటారు? కామన్ కార్డ్ అంటారు. అవునా కదా? ఇది మనం నేర్చుకున్నాం కదా, కామన్ కార్డ్ అంటాం. కామన్ కార్డ్కి ఫార్ములా చెప్పాడు కిరణ్ సార్. S1 - S2 = 0. రాయాలంటే ఎట్లా రాయాలి? x² y² యొక్క కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి.
ఉంటేనే దాన్ని S1 అనుకోవాలి, ఉంటేనే దాన్ని S2 అనుకోవాలి. బట్ ఇక్కడ 1 ఉందా మరే? లేదు కాబట్టి నేనేం చేసా, 1 ఉంచడానికి అక్కడ మొత్తం ఈక్వేషన్ ని 2 తో డివైడ్ చేస్తే దెబ్బకి ఇక్కడ 1 వచ్చింది. అలా వస్తేనే అప్పుడు మనం S1 మైనస్ S2 చేయాలి. ఇప్పుడు ఇందులోంచి దీన్ని సపరేట్ చేస్తున్నాను. 5kx మైనస్ kx 4kx, 2y మైనస్ 3/2 1/2y, k ప్లస్ k ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నాకు వచ్చింది. బట్ దీనికి కంపేర్ చేయాలి కదా, ఎందుకంటే వాడు ఏమన్నాడు, ఇదే లైన్ బాబు అది అన్నాడు, మనకేం వేరే లైన్ వచ్చింది. రెండింటిని కంపేర్ చేద్దాం. బాబు ఎట్లా కంపేర్ చేస్తావు నాయన అంటే, కంపారిజన్ ఇట్లా చేద్దాం బాబు. ఇంకొంచెం ఇక్కడ 5ky కాబట్టి సరే ఒక పని చేద్దాం, ఇక్కడ ఎల్సిఎం తీసుకుందామా? ఎల్సిఎం తీసుకోండి, మొత్తాన్ని 2 తోటి మల్టిప్లై చేయండి. 8kx ప్లస్ y ప్లస్ 2k ప్లస్ 1. కొద్దిగా బాగుంది కదా, మర్యాదగా ఉంది. బై 2లు పోయినాయి. సో దీన్ని రెండింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏమైంది బాబు, 8k/4 ఇది. ఇక్కడ 8k ఉంది కోఎఫిషియంట్, ఇక్కడ x కోఎఫిషియంట్ 4 ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ y కోఎఫిషియంట్ 5 ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ 2k ప్లస్ 1 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ -k ఉంది. సో ఇప్పుడు నేను ఒకవేళ ఇది కరెక్టా కాదా తెలుసుకోవాలని అంటే బాబు ఈ రెండింటిని ఈక్వల్ చేసి k వాల్యూ కనుక్కుంటా, ఈ రెండింటిని ఈక్వల్ చేసి k వాల్యూ కనుక్కుంటా, నాకు సేమ్ k వాల్యూ రావాలి, ఒకటే k వాల్యూ రావాలి. వస్తే k వాల్యూ ఎగ్జిస్ట్ అయితే అన్నట్లు. సో రెండింటిని సాల్వ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది బాబు, 4 2s are 8. సో k ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1/10 వచ్చింది. మరి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు 1/10 వస్తుందా అంటే, ఈ 1/10 ఇందులో పెట్టింది అనుకో, ఇక్కడ 1/10 k వాల్యూ పెడితే నాకు 1/5 రావాలి. రాకపోతే ఈ k వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది రాంగ్, అంటే ఒక k వాల్యూ కూడా ఎగ్జిస్ట్ కావట్లేదు అన్నట్లు. సరే దీన్ని సాల్వ్ చేయండి, ఏమొస్తుంది చూద్దాం. క్రాస్ మల్టిప్లై చేయండి. -k ఈజ్ ఈక్వల్ టు 10k ప్లస్ 5, 10k ప్లస్ 5. ఇది ఇటు వచ్చింది అనుకో, 9k ఈజ్ ఈక్వల్ టు -5 పోయింది. k ఈజ్ ఈక్వల్ టు -5/9 రాంగ్. ఇక్కడ k వాల్యూ, ఇక్కడ k వాల్యూ రెండు సేమ్ కావట్లా. కానప్పుడు ఒకటే k వాల్యూకి 3 సేమ్ కావట్లేదు కాబట్టి దెర్ ఇస్ నో k వాల్యూ. నో k వాల్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా, సూపర్, అందరు కరెక్ట్ గా చేస్తున్నారు, ఎక్సలెంట్. ఫస్ట్ కాంచ్ ఎవరైతే వినలో ఫస్ట్ కాంచ్ వినండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. రైట్. ఇఫ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ డిస్టింక్ట్ పాయింట్స్ P and Q, then the locus of the midpoint of PQ is what? దీన్ని చాలా మంది పారామెట్రిక్ ఫామ్ లో కూడా చేస్తారు, మనం జనరల్ కూడా చేయొచ్చు. ఇఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ డిస్టింక్ట్ పాయింట్స్ P and Q అట. ఈ సర్కిల్ ఏంది బాబు అసలు? ఇదేం సర్కిల్ బాబు? యూనిట్ సర్కిల్ కదా. సెంటర్ 0,0, రేడియస్ 1 యూనిట్, ఇట్లాంటిది ఒక సర్కిల్, చిన్న సర్కిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ సర్కిల్ పైన మనం ఒక టాంజెంట్ తీసుకోవాలట. ఇట్లా ఐఎమ్ టేకింగ్ ఏ టాంజెంట్. ఈ టాంజెంట్ అట డిస్టింక్ట్ పాయింట్స్ PQల దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందట. ఏది? కోఆర్డినేట్ యాక్సిస్ ని, x యాక్సిస్ y యాక్సిస్ ని చేస్తుందట. దెన్ ద లోకస్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద PQ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఇది మిడ్ పాయింట్ అనుకోండి, దీని యొక్క లోకస్ కావాలని అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను బాబు, ఏ పాయింట్కి అయితే మీరు లోకస్ కనుక్కోవాలో ఆ పాయింట్ ని h,k అనుకోండి అని అన్నా. ఓకేనా? సో టేక్ దిస్ యాజ్ h,k. అయిపోయింది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనికి టాంజెంట్ ఏమైంది? ఇది ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది బాబు అంటే, ఈ పాయింట్ దగ్గర టచ్ చేసుకుంటూ పోతుంది ఒక టాంజెంట్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ సార్? లెట్ us టేక్ దిస్ పాయింట్ యాజ్ x1 y1. సర్కిల్ మీద ఒక పాయింట్ తీసుకుందాం, x1 y1 అనే పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ దగ్గర నాకు టాంజెంట్ కావాలంటే ఈక్వేషన్ ఏంది సార్? s1 = 0. మీరే చెప్పారు కదా సార్, s1 = 0. వాట్ ఈస్ s1 = 0 సార్? x1 ప్లస్ y1 ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి s1 = 0 రాస్తున్నా, సర్కిల్ కి రాసా. ఇది టాంజెంట్ కావాలి. ఇప్పుడు ఈ టాంజెంట్ x యాక్సిస్ నేమో P దగ్గర, y యాక్సిస్ నేమో Q దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ ఎట్లా వస్తుంది బాబు అంటే, y0 పెట్టాలి. ఇక్కడ y0 పెడితే x ఏమైంది బాబు? x = 1/x1 అయింది. y0 పెడితే అంటే ఇదేం పాయింట్ బాబు? 1/x1, 0. అట్లానే x0 పెడదాం. x0 పెడితే y ఏమొస్తుంది బాబు? 1/y1 వస్తుంది. అంటే ఈ పాయింట్ ఏంది బాబు? 0, 1/y1. ఇప్పుడు ఈ రెండు పాయింట్లకి PQకి మిడ్ పాయింటే కదా h,k అంటే. PQ పాయింట్స్ ఈ లైన్ సెగ్మెంట్కే కదా మిడ్ పాయింట్ h,k అంటే. సో రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కుంటా. మిడ్ పాయింట్ యాక్చువల్గా మనం అనుకున్న మిడ్ పాయింట్ h,k. అక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఏమొస్తుంది బాబు? 1/x1 + 0/2 అంటే 1/2x1 వస్తుంది.
కామా 1/2y1 వస్తుంది. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తా. ఈక్వల్ చేస్తే h ఈక్వల్ టు దిస్, k ఈజ్ ఈక్వల్ టు దిస్ చేస్తే x1 ఏమొస్తుంది బాబు, ఇది పైకి అది కిందికి వచ్చి 1/2h వస్తుంది. y1 ఏమొస్తుంది బాబు, 1/2k అని వచ్చింది. దట్స్ ఇటా సార్ అంటే బాబు ఇక్కడే ఉంది అసలు ఏంది సార్. యాక్చువల్గా అయితే ఈ పాయింట్ ఏదైతే నేను x1 y1 అనుకున్నానో అది సర్కిల్ మీద ఉంది కదా సార్. సర్కిల్ మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి కదా సార్. ఎస్ సార్ చేయాలి. సో x1 y1 పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ కూడా 1 అవుతుంది. బట్ x1 y1 అంటే ఏంది అక్కడ 1/2h హోల్ స్క్వేర్ ప్లస్ 1/2k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం తీసుకోండి సార్. 1/4h స్క్వేర్ ప్లస్ 1/4k స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అయింది. సో ఇది h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ బై 4h స్క్వేర్ k స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అయింది. ఫ్రమ్ హియర్ h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4h స్క్వేర్ k స్క్వేర్ అయింది సార్. దాట్స్ ఇట్. మనకు మొత్తం ఆన్సర్ h అండ్ kలలో మనం ఏదైతే లోకస్ అని అనుకున్నామో ఆ h kలలోనే ఈక్వేషన్ మొత్తం వచ్చిన తర్వాత లాస్ట్కి ఏం చేయాలని చెప్పాను, దీంట్లో h ని తీసి x రాయాలి, y ని తీసి k రాయాలి, k ని తీసి y రాయాలి. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x స్క్వేర్ y స్క్వేర్. దాట్స్ ఇట్ సార్. దిస్ ఇస్ ద లోకస్. సి ఆప్షన్. ఆ 4x స్క్వేర్ y స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ సైన్. ఏమైనా డౌట్ ఉందా? వెరీ గుడ్ కదా సార్. -5/11 దేనికి? -5/11 దేనికి? అచ్చా ఇక్కడనా? ఓకే. ఏదైనా 11 అయినా 9 అయినా రెండు సేమ్ కాదు కదా నాయన. ఇది 1/10. సో నాట్ సేమ్. సేమ్ కావట్లే. థ్యాంక్ యూ. -5/11 అమ్మా. అది ఎల్లో కలర్లోనే పెట్టేద్దాం సచ్ దట్ మనకి తర్వాత కూడా చూడ్డానికి. ఓకే రైట్. రెండు సేమ్ కాదు. సరే సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ చేస్తారా ఈ క్వశ్చన్? రైట్. ఇంకా 4 minutes ఉంది, ఎందుకంటే నాకు 6:30కి మనకు క్లాస్ ఉందన్నమాట. మన పెయిడ్ క్లాస్ ఉంది, వెళ్ళాలి. లెట్ C1 and C2 be the centers of the circles respectively. If P and Q are the points of intersection of these circles, then the area of the quadrilateral PC1QC2 is what? బాబు ఫస్ట్ సర్కిల్స్ వేద్దాం. సర్కిల్స్ యొక్క సెంటర్స్ భలేగా ఉన్నాయి. ఇదేమో 1,1, అదేమో 3,3 అవుతుంది. 1,1 3,3 y = x మీద ఉన్నాయి ఇవి కదా. రైట్. ఇట్లా ఉంది. ఇది y = x లైన్ అయితే వీటి మీద సర్కిల్స్ ఉన్నాయి. దీని యొక్క రేడియస్ ఎంత బాబు అని అంటే 4 2 అయింది. దీని రేడియస్ ఎంత బాబు అంటే 9 + 9 18 + -14 4 అంటే 2 అయింది. రెండింటికి రేడియస్ సేమ్ అమ్మా. రైట్. అయితే సార్ అక్కడ కాదులే కానీ ఇట్లా డ్రా చేద్దాం. రెండు సర్కిల్స్ కూడా రేడియస్ సేమ్. మరి టచ్ అవుతున్నాయా? ఇంటర్సెక్ట్ అంటే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నాడు. రెండు సర్కిల్స్ కూడా రేడియస్ సేమ్ ఉందమ్మా. దీనికి రేడియస్ 2 ఉంది, దీనికి రేడియస్ 2 ఉంది. దీని సెంటర్ C1 1,1, దీని సెంటర్ C2 1,2 3,3. ఇప్పుడు రెండింటికి కూడా రేడియస్ 2 వచ్చింది. సో ఇది PQ అన్నాడు, ఇది P, ఇది Q అన్నాడు. అయితే ఏంది? దెన్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్. అచ్చా దీని యొక్క ఏరియా ఎంత కనుక్కోండి అని అంటున్నాడు. సో దానికోసం ఏం చేస్తానంటే నేను C1 C2ను జాయిన్ చేస్తా. ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా రెండింటికి మధ్యలో యాంగిల్ 90 degrees వస్తుంది. ఎందుకు సార్? రేడియస్లు రెండు సేమ్ సార్. ఈ లెంత్ రెండు సేమ్ ఉన్నాయి సార్. కంపల్సరీగా వీటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది సార్. 90 degrees ఉంటే ఏమైంది సార్ అంటే బాబు ఈ రేడియస్ 2 కదా, ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఎంత? పైన ఎంత ఉంటుంది? ఇప్పుడు సర్కిల్ సిమెట్రికల్ కదా, పైన ఎంత ఏరియా ఉంటే కింద కూడా అంతే కదా ఏరియా ఉండేది. సో టోటల్ ఏరియా కావాలి దీనిదంటే 2 times ఆఫ్ ట్రయాంగిల్ PC1 C2 అవుతుంది. PC1 C2కి ఎంత ఏరియా వస్తుంది బాబు అంటే దీని రేడియస్ 2, దీని రేడియస్ 2. సో 2 times ఆఫ్ ½ into 2 into 2. సో 2 పోతే ఆన్సర్ 4 అయింది. దట్స్ ఇట్. సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడే, చాలా సింపుల్గా ఉంది క్వశ్చన్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఈ లెంత్ 2 అయింది, ఈ లెంత్ ½ into బేస్ ఇంటూ హైట్ కదా, ½ into బేస్ ఇంటూ హైట్. ఒక ట్రయాంగిల్ది బట్ మొత్తం క్వాడ్రిలేటరల్కి అడిగాడుగా కాబట్టి ఇంటూ 2 రాశా. ఆన్సర్ 4 వచ్చింది. 4 is the కరెక్ట్ ఆన్సర్. మీకు వేరే ఆన్సర్ వస్తే నాకు చెప్పొచ్చు. ఓకే సార్. నెక్స్ట్ ద సర్కిల్స్ దిస్ అండ్ దిస్ ఇంటర్సెక్ట్ అయితే 2 distinct points సార్. అప్పుడు ఏమైంది బాబు? 2 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఏమని చెప్పాను బాబు? కండిషన్ ఇది C1 ఇది C2 అయితే
ఏమని చెప్పాను బాబు, C1 C2 ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2 బట్ గ్రేటర్ దాన్ R1 మైనస్ R2 మాడ్యులస్ అని చెప్పాను. సో ఇక్కడ C1 ఏంది, C2 ఏంటి ఫాస్ట్ కనుక్కోవాలి. C1 ఈజ్ 8, 10 అయింది సార్. C2 వచ్చేసి 4, 7 అయింది సార్. అండ్ R1 ఎంత సార్, ఇక్కడ R1 ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 100 మైనస్ 164. సారీ, మైనస్ 164 ప్లస్ R స్క్వేర్, ఇది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ R స్క్వేర్ ఈక్వల్ 0. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి R వచ్చింది. సో ఇందులో ఒకదాని రేడియస్ R అయింది, ఇంకొక దానికి రేడియస్ ఏమైంది సార్ అంటే R ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. R2 6 అయింది. ఓకే, R2 ఈజ్ నథింగ్ బట్ 6 అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మాడ్యులస్ ఆఫ్ R1 అంటే R అయింది, R2 అంటే 6 అయింది, లెస్ దాన్ C1 C2లకు మధ్యలో డిస్టెన్స్ ఎంత బాబు, ఇది 3, ఇది 4 అంటే 5 అయింది సార్. ఇది 5 అయింది సార్. లెస్ దాన్ R1 ప్లస్ R2 సార్. R1 అంటే R సార్, R2 అని అంటే ఎంత సార్, 6 సార్. ఇట్లా అయింది. ఇది ఆల్వేస్ కరెక్ట్ కదా, దిస్ ఇస్ ఆల్వేస్ కరెక్ట్ సార్. ఎందుకు సార్ ఆల్వేస్ కరెక్ట్, ఎందుకంటే R ఇస్ ఆల్వేస్ పాజిటివ్ కదా. ఇది రేడియస్ అనేది నెగిటివ్ అయిద్దా, కాదు పాజిటివ్ అయింది. అంటే 6కి నేను ఒక పాజిటివ్ కాంటెంట్ ని యాడ్ చేస్తే అది 5 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఎప్పటికీ ఆల్వేస్ గ్రేటరే కదా. సో R ప్లస్ 6 అనేది ఆల్రెడీ 6, ఇది 6 అనేది 5 కంటే ఎప్పుడు ఎక్కువే కదా ఉండేది. సో ఆర్కి ఆల్రెడీ నేను 6 అనేది ఆల్రెడీ 5 కంటే ఎక్కువ ఉంది, దానికి మళ్ళీ రేడియస్ యాడ్ చేస్తున్నా, అది 5 కంటే ఎక్కువ ఉంటుందా, ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్వేస్ కరెక్ట్. సో ఇది కాదు ఇప్పుడు మనం చేయాల్సింది, ఇట్ సైడ్ ఉన్నది చేయాలి. ఇది సాల్వ్ చేయాలి. సో ఇది నేను సాల్వ్ చేస్తున్నా. మాడ్యులస్ ఆఫ్ R మైనస్ 6 ఇస్ లెస్ దాన్ 5. సో R మైనస్ 6 ఇస్ లెస్ దాన్ 5 గ్రేటర్ దాన్ మైనస్ 5. మాడ్యులస్ తీసేసా, అన్నిట్లో 6 యాడ్ చేసుకుంటా పోతున్నా. యాడ్ 6 చేయండి, ఏమైంది, ఇది 1 లెస్ దాన్ R లెస్ దాన్ 11 అయింది. దాట్స్ ఇట్. సో ఏదో ఒకసారి చూసుకోండి, 1 లెస్ దాన్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా, రైట్ గాయ్స్. ఎవరైతే లేట్గా వచ్చిన పిల్లలు ఉన్నారో ప్లీజ్ ఒకసారి క్లాస్ వినండి. కాకపోతే మీకు మళ్ళీ నేనేమని చెప్పాను, మొత్తం షార్ట్ కట్స్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక వీడియో రికార్డ్ చేసి పెడతా, అన్నీ కూడా మీకు ఎట్ ఏ టైం రివైజ్ అయిపోతాయి. షార్ట్ కట్స్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో పెడతా. ఓకేనా, సర్కిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1 షాట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు, 1 గంట సేపు ఎక్స్ట్రా చెప్పాల్సి వచ్చింది ఈరోజు. ఓకేనా గైస్. సో మిగతా క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ హోంవర్క్, సెకండ్ క్వశ్చన్ హోంవర్క్, థర్డ్ క్వశ్చన్ హోంవర్క్, దట్స్ ఇట్. సో mvsatకి ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేయని పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అమ్మా. రేపే ఎగ్జామ్ ఉంది. సో ఆ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఏంది, అండ్ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయని పిల్లలు కూడా రాయొచ్చా అనే విషయాలన్నిటి గురించి కూడా నేను కూలంకుషంగా ఇందాకనే ఒక వీడియో చేశాను. ఒకవేళ డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. సో ఒకవేళ మీరు ఇస్రో స్పేస్ సెంటర్కి పోవాలంటే మాత్రం ఏ క్లాస్గా మీరు mvsat ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు ఎక్స్ట్రాగా ఆఫ్లైన్లో రాసే పిల్లలకి ఎక్స్ట్రాగా 10% అడిషనల్ డిస్కౌంట్ ఉంది. అండ్ అలానే ఎవరైతే డైరెక్ట్గా సెంటర్కి వెళ్తున్నారో మీకు మినీ ప్యాక్ కూడా ఇచ్చేస్తారు చేతికి. సో సెంటర్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అది మొత్తం చూసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఈరోజు మనకు డైరెక్ట్గా లైవ్ ఉంది, ఆస్క్ మీ ఎనీథింగ్. టెలిగ్రామ్లో ప్రీమియర్ కాబోతుంది, లైవ్ రాబోతున్నాను నేను లైవ్లోకి 8 గంటల 15 నిమిషాలకి. నేను ఇక్కడ యూట్యూబ్లో వీడియో చేస్తా, దాని తర్వాత 8:30కి మనం లైవ్లో కలుసుకుందాం. మీరు నాతోటి ఫేస్ టు ఫేస్ వీడియో కాల్ మాట్లాడొచ్చు, వాయిస్ కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా గైస్, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ ఆల్, థ్యాంక్ యూ.